श्री श्री राधा कृष्णचंद्र भगवान की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री श्री लक्ष्मी पद्मावती श्रीनिवास गोविंद की जय। श्री लक्ष्मी प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री श्री निताय गौरचंद्र की जय। श्री जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। श्री अनंतकोटि वैष्णववृंद की जय। हरे कृष्णा। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। అందరూ ఎలా ఉన్నారు? హరే కృష్ణ. అందరు ఆరోగ్యం బాగుందా? ఆధ్యాత్మిక ఆరోగ్యం, భౌతిక ఆరోగ్యం మీరు చెప్పకుండా బాగా చూసుకుంటారు మీరు కదా. ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎలా ఉంది? జపం చేస్తున్నారు అందరూ? వెరీ గుడ్, అదే మీ ఆస్తి. హరే కృష్ణ. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. 1965లో ప్రభుపాదుల వారు, మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు, అమెరికాలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన రోజు ఈరోజు. హరే కృష్ణ. ప్రపంచానికి కృష్ణ భక్తినివ్వాలి, భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వాలి అని సముద్ర ప్రయాణం చేసి 7 సముద్రాలు దాటి అమెరికాలో అడుగుపెట్టిన రోజు ఈరోజు 1965లో. చూడండి. కాబట్టి ఈరోజు ప్రభుపాదుల వారు ఆ ప్రయాణం ఎలా జరిగింది, అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత ఎలా ఈ సంస్థని, ఈ కృష్ణ చైతన్య సంస్థని ఎలా మొదలుపెట్టారు, అది కొద్దిగా మనం స్మరించుకుందాం. మీరు చాలాసార్లు వినుంటారు కూడా. ప్రభుపాదుల వారు అమెరికా ప్రయాణం 59 నుంచి మొదలుపెట్టారు. ఆయన సన్యాసం తీసుకున్నారు 1959, 59వ సంవత్సరంలో. అప్పటి నుంచి ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. ఎందుకంటే మా గురువు గారు ఒక ఆర్డర్ ఇచ్చారు కాబట్టి, నువ్వు పాశ్చాత్య అంటే బయట దేశాలకు వెళ్ళి, ఫారిన్ కంట్రీల్లో వెళ్ళి ఈ భగవద్గీత ప్రచారం చేయాలి. మనందరికీ తెలిసింది, జీవితంలో మనకు కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని జీవుడు ఉండడు. భగవంతుడు కూడా మనకు కర్మానుసారం కష్టాలు వస్తాయి కదా. ప్రతి ఒక్కడికి కర్మానుసారం. బిడ్డలైనా కూడా కర్మానుసారమే బిడ్డలు. అది బిడ్డ మీకు సుఖం ఇచ్చినా, ఆనందం ఇచ్చినా అది మీ కర్మానుసారమే వస్తుంది.
కానీ ఇట్లాంటి గొప్ప ఆచార్యుల జీవితాల్లో కర్మ ఉండదు, వాళ్ళకి ముందు జన్మలే ఉండవు. మనకు ముందు జన్మలంతా మనం తీసుకుంటాం కాబట్టి ముందు జన్మలో ఏం పనులు చేస్తుంటామో ఆ కర్మ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గొప్ప గొప్ప ఆచార్యులు, రామానుజాచార్య, మధ్వాచార్య, ఇట్లా ప్రభుపాద ఆచార్యులు అందరూ వాళ్ళంతా కూడా ముందు జన్మల్లో మానవ జన్మ మనలాగా పుట్టి సాధన ద్వారా అవ్వలేదు. వాళ్ళు వైకుంఠ సిద్ధి నుంచి వస్తారు వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళకి నిత్య సిద్ధ అని అంటాం. వాళ్ళు ఏమంటాం? 3 రకాల సిద్ధులు ఉంటారు: నిత్య సిద్ధ, కృపాసిద్ధ, సాధన సిద్ధ. మనం సాధన ద్వారా మన హృదయ శుద్ధి అవుతుంది. సాధన అంటే ఏమిటి? పొద్దున లేయడం, బ్రహ్మముహూర్తన లేయడం, జపం చేయడం, భగవద్గీత చదవడం, నియమాలు పాటించడం, ఏకాది వ్రతం చేయడం, భక్తుల సాంగత్యంలో ఉండడం, ఇవన్నీ ఏమిటంటే నియమాలన్నీ కూడా సాధన ద్వారా మనం సిద్ధిస్తాం. సాధన ద్వారా మనలో ఆత్మశుద్ధి అవుతుంది, మోక్షాన్ని పొందగలుగుతాం. ఇది సాధన సిద్ధ అంటాం వాళ్ళని. కృపాసిద్ధ అంటే నారదముని లాంటి వాళ్ళు. నారదముని ముందు జన్మలో ఎవరు? ఒక చిన్న పని మనిషి కొడుకు. కానీ భక్తుల కృపతో గొప్ప మహాభక్తుడు అవుతాడు. కృప అంటే ఏమిటి? దయ. తెలుసు మీ అందరికీ కూడా కదా. కృప అంటే గొప్ప భక్తుల కృపతో, భగవత్ కృపతో తొందరగా గొప్ప మహాభక్తులు అయిపోతారు. అది కృపాసిద్ధ. వాళ్ళు మనలాంటి వలుసులే. నిత్య సిద్ధ మూడోది ఏమిటి? నిత్య సిద్ధ అనే వాళ్ళు ఈ లోకంలో పుట్టేవాళ్ళు కాదు. వాళ్ళు భగవంతు ఎలాగైతే అవతరిస్తారో వైకుంఠం నుంచి భగవంతుడి ధర్మ సంస్థాపనలో భాగం అవ్వడానికి ఆయనతో పాటు ఈ లోకానికి వస్తారు వైకుంఠం నుంచి. అందుకే వాళ్ళు ఏమంటాం? నిత్య సిద్ధ అని అంటాం. కాబట్టి రామానుజాచార్య, మధ్వాచార్య, ప్రభుపాద లాంటి ఆచార్యులు నిత్య సిద్ధ కేటగిరీ వీళ్ళు. కాబట్టి మనం వాళ్ళలాగా ఎప్పుడు అట్లా ఊహించుకోకూడదు కూడా. అర్థమవుతుందా? మన సాధన బాగా చేస్తే ఆ స్టేజ్కి రాలేము. అది నిత్య వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. కాబట్టి నిత్య సిద్ధ కేటగిరీ భక్తులంతా వీళ్ళు. నిత్య సిద్ధ భక్తులకి ఏమిటి? ముందు జన్మ లేదు కదా ఈ లోకల్లో, కాబట్టి వాళ్ళ కర్మే లేదు కదా. ఇక్కడ వాళ్ళ భార్య, పిల్లలు ఇవన్నీ ఎవరు? మనకు వచ్చిన భార్య పిల్లలు ఎలా వస్తారు? కర్మనా దైవ నేత్రేనా. ఇక్కడ నువ్వు ఎన్నుకుంటా మనం చెప్పండి, నాకు వీడు కావాలి, ఇక్కడ ఆమె కావాలి, నాకు వీళ్ళ పిల్లలు కావాలి, వాడు మన చేతిలో ఉన్నాయా? ఇవన్నీ మనం వద్దన్న అలలు ఎలాగైతే నెట్టేస్తాయో అలాగ కాలం, కర్మ నెట్టేస్తుంది. అందరిని కలిసి రూమ్లో వేసి లాక్ చేసి పెట్టేస్తుంది. అదే ఫ్యామిలీ అంటే. నీకు ఇష్టం లేక రూమ్లో ఉండాల్సిందే నువ్వు. అర్థమైందా? అందరిని లాక్ చేసి పెట్టేస్తుంది రూమ్లో. కర్మ బంధించేస్తుంది. అదే కర్మ బంధన, రుణబంధన. పిల్లలంటే ఏమిటి? రుణబంధం. కొందరు పిల్లలు లేరు స్వామి. అరే బాబు అదృష్టవంతుడురా నాయన, నీకు అప్పులు లేక ఆనందపడుతున్నావు. అప్పులు కావాలా నీకు? చెప్పండి. అప్పు లేనివాడు ఆనందంగా ఉంటాడు కదా. పిల్లలంటే ఏమిటి? రుణబంధం. వాడికి ముందు సేవ చేసి, ఇప్పుడు సేవ చేయాలి వాడికి. మీరే చూడండి, పుట్టినప్పుడు వాడికి మీరే కదా స్నానం చేయించాల్సింది, వాడి మలమూత్రాలు మీరే కదా కడగాల్సింది, ఆహారం మీరే పెట్టాల్సింది కదా, బట్టలు వేయాల్సింది మీరే, అంతే సేవే కదా. వాడు ఫ్రీగా రిలాక్స్ పడుకుంటాడు అలాగా. అంతేనా? పుట్టినప్పుడు అన్ని పనులు మీరే చేయాలి కదా. ఆ సేవ చేయాలన్నా కూడా ఏమిటి? వాడికి రాసి పెట్టి ఉండాలి కదా చేయించుకోవడానికి. అందుకే రుణబంధం. పిల్లలు లేదంటే అదృష్టం. అది మనం కొని తెచ్చుకుంటాం కష్టాలు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లని, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ కర్మలు లేకపోయినా తెచ్చుకొని మేద పెట్టుకుంటా కొండ. నీకు కర్మ లేనప్పుడు కర్మను గౌరవించాలి కదా. అప్పులు లేవని అప్పులు చేస్తామా? నేను అప్పులు లేవు ప్రభుజీ, కొన్ని అప్పులు చేస్తే బాగుండు అనుకుంటారు ఎవరైనా? చెప్పండి మీరే. పిల్లలు కలగలేదంటే, ప్రకృతి ఇవ్వలేదంటే, కర్మ మనకి ఇవ్వలేదంటే దాన్ని గౌరవించాలి. మెడికల్గా వెళ్ళి టెస్ట్ ట్యూబులు అని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో బిడ్డలు కావాలి. అందుకే అలా వచ్చే బిడ్డల వల్ల మనశ్శాంతి అస్సలు ఉండదు మీకు. కాబట్టి నిత్యసిద్ధ భక్తులకి కర్మ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎలా వస్తాయని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ కృష్ణుడు రాస్తాడు కొత్తగా స్క్రిప్ట్ వాళ్ళకి. అర్థమవుతుందా? ఏ కష్టాలు వల్ల చూడు భగవంతుడు స్వయంగా రాస్తాడు. మనకు కర్మ రాసేస్తుంది. గొప్ప ఆచార్యులకి వాళ్ళు ఏ కష్టాలు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, అంత కృష్ణుడు ముందే క్రియేట్ చేస్తాడు అంతా వాళ్ళకందరికీ కూడా. కాబట్టి ప్రభుపాదుల వారు 45 సంవత్సరాలు ఫెయిల్యూర్
అంటే కష్టాలే పడ్డాడు ఆయన. బిజినెస్ పట్టుకున్నా లాసే, ఏది పట్టుకున్నా లాసే. చూడండి, 45 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. వాళ్ళ గురువుగారు ఒక మాట చెప్పినందుకే మనం వారం వారం చెప్తాం మీకు, వదిలేయండి. వారం వారం ఎన్ని వారాలు లెక్కలేదు ఇప్పుడు. చూడండి, టక్కన అనుకున్నా, ఏదో సౌండ్ రాలేదు ఇంకా ఎక్కడ అని. మన చిత్రగుప్తా గారు ఉన్నారు, ఆయన గుప్తా ఈయన గుప్తానే. కరెక్టే కదా. 65 వారాల నుంచి వింటూనే ఉన్నాం. ఏమైనా మార్పు వస్తుందా చెప్పండి? కొద్దిగా మారుతున్నా, పర్లేదు, ఐమ్ హ్యాపీ. అట్లీస్ట్ మార్పు వచ్చింది. సో ఇంకా చాలా మారాలి మనం. అంటే ఏంటి, ఇక్కడ గొప్ప ఆచార్యులు వాళ్ళ జీవితాల్లో అన్నీ కూడా భగవంతుడు అన్నీ ఏర్పాటు చేస్తాడు వాళ్ళకి. ప్రభుపాదుల వారు 45 సంవత్సరాల కష్టాలు వచ్చినా కానీ నమ్మకం వదిలిపెట్టలే. అది తేడా. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? నమ్మకం. భగవంతుడి పైన విశ్వాసం ఎలా ఉంటుందంటే చలించలేనిది, అంటే అన్షేకబుల్ అంటాం దాన్ని మనం. ఏది కావాలి, నమ్మకాన్ని షేక్ చేయదు. అటువంటి నమ్మకం. అన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ, కృష్ణ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినా పర్లేదు కృష్ణ, నేను వదిలిపెట్టను అంటాం. ఒక భక్తుడు అలా ఉండాలి. ఆచార్యులు ఎందుకు కష్టాలు పడతారంటే మనకు నేర్పించడానికి, కష్టాలు వస్తే ఎలా బతకాలని నేర్పించాలి కదా ఎవరో ఒక టీచర్ మనకు. చెప్పండి, అది ముఖ్యం కదా. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడం అందరూ నేర్పిస్తారు, ఆ బిజినెస్ ఫెయిల్ అయితే ఎలా ఉండాలి, అది కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఫార్ములా లేదు సక్సెస్కి. కర్మ ప్రకారం ఆ టైంలో నీకు వర్క్ అవుతుంది, అదే సెకండ్ డే ఫెయిల్ అయిపోతావు అదే చేసినా కూడా, కర్మలో లేదంటే. కాబట్టి ఆచార్యులు ఏంటంటే మనకు కష్టాలని మనం ఎలా పోరాడాలి నేర్పిస్తారు. 40 సంవత్సరాలు ప్రభుపాదుల వారు కష్టాలు పడ్డా కానీ, 59 సన్యాసం తీసుకున్నా కానీ, ఎన్నో కష్టాలు పడ్డా కానీ, 65వ సంవత్సరంలో కార్గో షిప్లో ప్రయాణం మొదలవుతుంది ప్రభుపాదుల వారిది. మీకు తెలుసు కదా, మొదలయ్యేటప్పుడు ప్రభుపాదుల వారు చాలా సింపుల్, 2-3 జతల బట్టలే ఉంటాయి. అర్థమైందా? మన ఊరు వెళ్ళాలంటే మీరే చూడండి, అమెరికాకి వెళ్తారనుకో ఎన్ని బట్టలు ఉంటాయి, మనం 2 సూట్ కేసులు ఫుల్ నిండిపోయి ఉంటాయి. ప్రభుపాదుల వారు 2-3 జతలే. మన బట్టలు సింప్లిఫై చేసుకుంటే జీవితం చాలా సింపుల్ అవుతుంది. అర్థమవుతుందా? మన సింపుల్గా బతుకుతామంటే మన వార్డ్రోబ్ చూడాలా, ఎన్ని బట్టలు ఉన్నాయని. తక్కువగా ఉంటే మన జీవితం సింపుల్గా ఉన్నట్టు. ఆధ్యాత్మిక జీవితాలు వెళ్ళినప్పుడు చాలా డబ్బులు మీకు సేవ్ అవుతాయి కూడా, మిగులుతాయి కూడా, ఖర్చులు మిగులుతాయి. తక్కువ బట్టలు కొంటాం, అంతేనా? రోడ్లో తినం, పానీపూరీలు పకోడాలు తినము, అక్కడ డబ్బులు సేవ్ అవుతాయి. కరెక్ట్ కదా? సినిమాలు చూడడం డబ్బులు సేవ్ అవుతాయి, రెస్టారెంట్లకు పోవం డబ్బులు సేవ్ అవుతాయి. చూడండి, ఆధ్యాత్మిక జీవితం తీసుకుంటే అన్ని సేవింగ్సే మీకు. పెళ్ళిళ్ళు కూడా పిలవరు మిమ్మల్ని, వాళ్ళకి అరగడ తిరగలేదు ఎక్కడ పెట్టాలయ్యా, వద్దులే హరే కృష్ణ ఇంట్లో ఉండండి అంటారు. ఇంకా మంచిదే కదా, గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్? మీరే చెప్పండి, గిఫ్ట్లు పెళ్ళికి ఇవ్వాలి, మరి ఖర్చులు ఉంటాయి కదా, వెళ్ళి రావడానికి ఖర్చులు, దాన్ని మళ్ళీ నగలు కొనుక్కోవాలి, ఒక పెళ్ళి ప్రోగ్రాములు జరిగేవండి, కొత్త చీరలు కొనుక్కోవాలి, అవన్నీ మిగిలిపోతాయి కదా, ఖర్చు ఆదానే కదా. చూడండి, భక్తులకు వస్తే పుణ్యము మోక్షం వస్తుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. స్వామికార్య స్వకార్య మోక్ష అన్నీ అయిపోతాయి మీకు. అంటే భక్తుల్లో ముందుకెళ్ళే కొద్దిగా తగ్గించుకోవాలి. ప్రభుపాదుల వారు 3 జతల బట్టల్లో ఇంకా పెట్టెలు ఉన్నాయన్నమాట, అంతపాటు కొన్ని ట్రంక్ పెట్టెలు. దాంట్లో ఏమున్నాయి చెప్పండి ట్రంక్ పెట్టెల్లో? భాగవత పురాణం పెట్టెలో ఉన్నాయి. ఇంగ్లీష్లో రాస్తారు. గురువుగారు చెప్పారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రపంచానికి పరిచయం చేయవయ్యా అంటారు. అది ఇంగ్లీష్లో పెట్టెల్లో పెట్టుకుంటారు భాగవతాన్ని. ఆయన రాసి ప్రింట్ చేసి అమెరికాలో ఆ జ్ఞానం ఇవ్వాలి అని. చూడండి, ఇక్కడ ఇండియా నుంచి అమెరికా వెళ్తుంటారు చాలామంది. ఊరగాయలు, వడియాలు, మురుకులు, పప్పు బిళ్ళలు, స్వీట్లు, బాక్సులు ఇవే ఉంటాయి. అర్థమేనా? ఎవరు వెళ్ళే వాళ్ళు అడగండి, లిస్ట్ వస్తుంది, పెద్ద అమెరికా నుంచి మీ లిస్ట్ వస్తుంది, ఏమేమి పట్టుకోవాలి ఎక్కడి నుంచి అని. నెక్స్ట్ టైం లిస్ట్ వస్తే చెప్పండి, ఓన్లీ భగవద్గీత భాగవతం పట్టుకొస్తామని చెప్పండి, మీరు అక్కడే ఉండండి అంటారు ఇప్పుడు మిమ్మల్ని. ప్రభుపాదుల వారు అంత భాగవతం ఇంగ్లీష్లో రాసి ఆ మధ్యలో అడుగుతారు, ఇది మీ చాలాసార్లు చెప్పుంటారు ఇది, కాబట్టి కనెక్షన్ కూడా చెప్తాను, మళ్ళీ తప్పలేదు.
ప్రభుపాదుల వారు అడుగుతారు, మీరు అమెరికా వెళ్తున్నారు కదా ప్రభుపాదుల గారు, కొంతమంది వస్తారు చూడడానికి ప్రభుపాదుల సెండ్ ఆఫ్ ఇవ్వడానికి షిప్లో, కార్గో షిప్లో చూడండి. వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, అమెరికా వెళ్తున్నారు మీరు అని. అప్పుడు ప్రభుపాదులు ఒక మాట అంటారు, నేను అమెరికా వెళ్ళట్లేదయ్యా, శ్రీమద్ భాగవతం అమెరికా వెళ్తుంది, నేను ఆ భాగవతానికి సేవకుల్లాగా వెళ్తున్నానయ్యా అని అంటాడు. చూడండి, అది కదా ముఖ్యం. భాగవతం అంటే కృష్ణుడు వెళ్తున్నాడు అమెరికాకి, దశావతారాలు అమెరికా వెళ్తున్నాయి, నేను ఆ దశావతారాలు సేవకుల్లాగా వెళ్తున్నానయ్యా, నేను వెళ్ళట్లే అమెరికాకి, భాగవతం వెళ్తుంది. అది మొట్టమొదటి ఒక భావం ఎలా ఉండాలో చూడండి. అమెరికాకి పోతున్నాను భావం కూడా లేదు ఆయనకి. భాగవతం కృష్ణుడు వెళ్తున్నాడు, నేను ఆయన సేవ చేయడానికి వెళ్తున్నానయ్యా అంటారు. అది ఫస్ట్. ఆ ప్రయాణంలో ప్రభుపాదుల వారికి సీ సిక్నెస్ అంటాం కదా, మనకు సముద్ర ప్రయాణం అందరికీ పడదు. చాలామంది బస్సు ప్రయాణాలు పడవు కదా, వాంతులు వచ్చేస్తాయి కొంతమందికి. తిరుమల ఘాట్ ఎక్కండి, ఘాట్ రోడ్లు వెళ్తే చాలామంది ఇట్లా తిరుగుతూనే ఉంటారు పాపం, వాళ్ళు వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చేస్తాయి. అంతేనా? ఆ టర్నింగ్ తిరిగి కొంతమంది రంగులు నట్టలా కనిపిస్తుంది. అదే మీరు సముద్ర ప్రయాణం అంటే చాలా సీ సిక్నెస్ అంటే సముద్ర సిక్నెస్, అది అందరికీ సముద్ర ప్రయాణం పడదు. ఆయనకి 70 సంవత్సరాల వయసు. ఆ సముద్ర ప్రయాణం పడకుండా వాంతులు, ఆహారం తినడానికి కూడా శక్తి ఉండదు. ఇప్పుడు ఎలా ఉంది కష్టాలు. ఆ సమయంలో 2 సార్లు గుండె నొప్పి వస్తుంది. డైరీలో రాస్తారు ప్రభుపాదుల వారు, 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకొకసారి హార్ట్ అటాక్ వస్తే నేను ఉండలేను కృష్ణ. చూడండి, 70 సంవత్సరాలు హార్ట్ అటాక్ వస్తే ఎలా సముద్రం మధ్యలో ఉంటే, హిందూపూర్లో వస్తే పక్కన హాస్పిటల్ తీసుకెళ్తాం, అంతే కదా. సముద్రం మధ్యలో వచ్చి ఎక్కడికి తీసుకెళ్తాం? భగవంతుడు తప్ప ఎవరు కాపాడలేరు ఆ టైంలో, కరెక్టే కదా. సముద్రంలో ప్రయాణంలో చుట్టుపక్కల ఎవరైనా కనపడ, ఒక జీవుడు కనపడ్డు మీకు, భగవంతుడే ఆ టైంలో కాపాడాల్సింది మనల్ని. ప్రభుపాదుల వారు అప్పుడు, ఆ కృష్ణ నన్ను తీసుకుని వెళ్తున్నావు, కానీ నీ మిషన్ ఈ భగవద్గీత ప్రచారం కోసం వెళ్తున్నాను కదా, నాకు మళ్ళీ ఇంకోసారి గుండె నొప్పి వస్తే నేను ఉంటాను లేదు తెలియదు, నీ చేతిలో ఉంది కృష్ణ అని అంటారు. ఆ రాత్రి కళ వస్తుంది ప్రభుపాదుల వారికి, అద్భుతమైన కళ ఇది. ఆ కళలో ఏంటంటే, ఆ గుండె నొప్పి వచ్చిన తర్వాత కళ అని ఏంటంటే, నిన్ను నీ సేవ చేయకుండా చనిపోతానేమో, మా గురువు గారు ఒక ఆజ్ఞ ఇచ్చారే, ఆజ్ఞ అది చేయకుండానే చనిపోతానేమో. చూడండి ఎంత లోపల మనకెలా ఉంటే బాధలన్నీ, పిల్లల కోసం, బంధువుల కోసం, సమాజం, ఇవన్నీ ఉంటాయి మనకు బాధ, చనిపోయేటప్పుడు బాధలన్నీ కూడా. ఇక్కడ ప్రభుపాదుల వారి బాధ ఏమిటి? గురువు గారు చెప్పింది చేయలేకపోతున్నానే, ఈ భగవద్గీత ప్రచారం చేయలేకపోతున్నానే అని ఆ బాధలో ఉంటారు. ఆ రాత్రి కళ వస్తుంది. ఆ కళలో ఏంటంటే, కృష్ణ భగవానులు ఆ పెద్ద పడవ, కృష్ణ భగవానులు ఆ పడవని ఆయనే స్వయంగా నడుపుతూ ఉంటారు. అర్థమైందా? కృష్ణ భగవాను నడుపుతూ ఉంటే కృష్ణుడి పక్కన రామ, నరసింహ, వరాహ, వామన, కూర్మ, మత్స్య, బలరామ, దశావతారాన్ని పడవలో కూర్చోన్నాయి. అర్థమైందా? ఆ పడవ మధ్యలో ప్రభుపాదుల వారు కూర్చో ఉన్నారు. కృష్ణుడు ప్రభుపాదుల వారి పడవలో కూర్చొని పెట్టి స్వయంగా పడవ నడుపుతున్నాడు. అని ఒక మాట కృష్ణుడు అంటాడు అనమాట, భక్తి వేదాంత స్వామి భయపడద్దు నేనున్నాను అని ప్రభుపాదుల వారిని అలాగా టచ్ చేస్తారు. ఆ కళ నేనున్న భయపడద్దు అంటారు. ఆ కళ అయ్యాక నెక్స్ట్ రోజు ప్రభుపాదుల వారు చెప్తారు, తర్వాత ఆయన గుండె నొప్పి కానీ, అంతకుముందు సముద్రం కూడా అలలు వచ్చి కొద్దిగా ఇబ్బందిగా ఉన్న ప్రయాణం కూడా ఎలా అవుతుందంటే ప్రశాంతంగా అయిపోతుంది వాతావరణం కూడా. ఆయన గుండె నొప్పి కూడా మొత్తం పోతుంది. కృష్ణుడు అభయం ఇస్తాడు, లేదు నా సేవ కోసం నువ్వు వెళ్తున్నావు కాబట్టి దీంట్లో నువ్వు ఏది బాధపడదు, నేనున్నా నీ కోసం అని. దశావతారాలన్నీ కూడా ప్రభుపాదుల వారికి సేవ కోసం వస్తారు. చూడండి, ఇది కదా భక్తి అంటే. కృష్ణుడు ఒకడే రాలా, అందరిని పట్టుకొచ్చాడు ఆయన, అవతారాలన్నీ కూడా. ఎందుకంటే అన్ని అవతారాలకి మూలం ఆయనే కదా. అది ప్రభుపాదులు చెప్తారు. కృష్ణుడు ఆ అభయం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు నా ప్రయాణం అద్భుతంగా సాగింది అని డైరీలో రాస్తారనమాట ఆయన. ఆ డైరీలో రాసినప్పుడు ఆ సముద్రంలో ప్రయాణం, శ్రీలంక నుంచి ఇట్లా బంగాళాఖాతం అన్నీ చూస్తాం. సముద్రం తెలుసు కదా మీకు, హిందూ సముద్రం, తర్వాత పసిఫిక్ మహాసముద్రం వస్తుంది, పసిఫిక్ సముద్రం. పసిఫిక్ అంటే అమెరికా బార్డర్ అంతా పసిఫిక్ సముద్రం అంతా కూడా, అమెరికా చుట్టూ ఉన్నదంతా కూడా.
సో అక్కడ అది పసిఫిక్ సముద్రం ఎప్పుడు కూడా అంటే చాలా భయంకరమైన సముద్రం, అది చల్లగా ఉంటుంది వాటర్. మేము అప్పుడప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు భక్తుల్ని బీచ్కి తీసుకెళ్లే వాళ్ళం మొత్తమేనా. అక్కడ వెళ్తే చల్లగా ఐస్ గడ్డలో ఉంటాయి వాటర్, పసిఫిక్ సముద్రం అంతా కూడా. సో ప్రభుపాదుల వారు వెళ్ళేప్పుడు ఆ క్యాప్టెన్ ఉంటారు కదా, పడవ నడిపే క్యాప్టెన్, ఆ షిప్ నడిపే క్యాప్టెన్ అంటారనమాట. నేను ఎన్నో సంవత్సరాలకు వస్తున్నాను స్వామీజీ, ఈ పడవ నేను క్యాప్టెన్, దీనికి ఇండియా నుంచి అమెరికాకి వస్తుంటాను, కార్గో షిప్, ఆ షిప్ నడుపుతూ ఉంటాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా ఆ పసిఫిక్ సముద్రం కూడా ప్రశాంతంగా ఉంది. మీరు ప్రస్తుతం నాతో పాటు రండి, మీరు అర్థమైనా, మీరు ఉన్నారు కాబట్టి సముద్రం అంతా ప్రశాంతంగా ఉంది. మీరు ప్రస్తుతం మాతో పాటు రండి, ఇండియాకి అమెరికాకి ఇద్దరు కలిసి వెళ్దాం. ఆయన కొద్దిగా జోక్గా చెప్తారనమాట. ప్రభుపాదుల వారు, నేను కాదయ్యా, కృష్ణుడు ప్రశాంత చేశాడంతా. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. కృష్ణ గీతలు అంటారు కదా, ఈ ప్రకృతి అంతా అర్జున నా అధీనంలో ఉంది. కృష్ణుడు కళ్ళు తెరిస్తే వర్షం పడవచ్చు, మేఘాలను కూడా ఆపేస్తాడు, కూడా సూర్యుని కూడా ఆపేస్తాడు. కురుక్షేత్రంలో చూసాం కదా మనం, సూర్యుని కూడా కప్పేస్తాడు స్వామి ఎవరిని చంపేటప్పుడు, జయద్రథ. అద్భుతమైన ఘట్టం ఉంది మహాభారతంలోనే కదా. భగవంతుడు ప్రకృతి ఆధీనంలో ఉంది. తర్వాత ప్రభుపాదుల ప్రయాణం డైరీ రాస్తారనమాట. డైరీలో ఒక అద్భుతమైన ఘట్టం రాస్తారు ఆయన. మన కష్టాలకి, చిన్న చిన్న ఫెయిల్యూర్కి మనం కృంగిపోతూ ఉంటాం. ఆయన రాస్తారు, కృష్ణ, నేను వెళ్ళే ఈ ప్రపంచం, అమెరికా ప్రపంచం, అక్కడ ఉన్న ప్రజలకి ఇదేమి తెలియని జ్ఞానం, ఇది నా భాష కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మన యాక్సెంట్ వేరే కదా. అమెరికన్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వేరు, మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరు. మనకు ఫస్టే అర్థం కాదు, వాళ్ళకు మనం చెప్పేది అర్థం కాదు, ఇప్పుడు టైం పడుతుంది. ప్రభుపాదుల వారు ఆయన యాక్సెంట్ అంతా కూడా వేరే. నేను చెప్పేది ఒక అర్థమవుతుందో కాదో, నా భాష అర్థమవుతుందో కాదో, ఈ భగవద్గీత అర్థమవుతుందో కాదో, కానీ నాకు పేరు మాత్రం భక్తి వేదాంత స్వామి అని పెట్టేశారు. నా పేరు నిజంగా భక్తి వేదాంత స్వామి అయితే ఆ పేరు నిలబెట్టాల్సిన ధర్మం కూడా నీదేనయ్యా. అర్థమైనా? ఆ భక్తి వేదాంత అందరికి అర్థం చేసే శక్తి కూడా నువ్వే ఇవ్వాలి కృష్ణ, నా మాటలో శక్తి లేదు కృష్ణ అని అద్భుతంగా ఒక పద్యం రాస్తారు ఆయన ఆ పడవ ప్రయాణంలో. తర్వాత అలా వెళ్ళిన తర్వాత చూడండి, 40 రూపాయలు చేతిలో ఉంటాయి అంతే, 40 రూపాయలు. అది అక్కడ డాలర్స్ కూడా కన్వర్షన్ అంతా లేదు ఆ టైంలో అంతా కూడా. ఇప్పుడంటే కన్వర్ట్ చేసుకోవచ్చు మనం, అప్పట్లో ఏం లేదు. ఫస్ట్ అడుగుపెట్టిన ప్రభుపాద వారు ఎక్కడంటే బోస్టన్. ఎక్కడ? ఇమిగ్రేషన్ అక్కడే. అక్కడ దిగిన తర్వాత ఆయన డాలర్లు కావాలి కదా, డబ్బులు లేవు. చూడండి, మీకు ఊరు వెళ్తే చేసి డబ్బులు లేవు, ఎలా ఉంటుంది పరిస్థితి? మనం వెళ్ళే ముందని సర్దుకొని వెళ్తాం కదా, కరెక్ట్గా అక్కడ ఖర్చులకు అవసరం అవుతాయి, ఎంత అవసరం అవుతుందో అంత ప్లానింగ్ చేసుకొని వెళ్తాం. కరెక్టా కదా? ఎవరైనా చెప్పండి, నేను ప్రయాణం చేస్తాను కానీ స్వామి డబ్బులు తీసుకెళ్ళను, చేతులు ఎత్తండి. లేదు కదా. మీరు ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలంటేనే అందరూ తీసుకు పట్టుకెళ్తారు కదా, అక్కడైనా టక్కన అవసరం అవుతాయిందని. ప్రభుపాద చేతిలో డబ్బులు లేవు, ఎలా ఉంటుంది చూడండి. ఒక దేశంలో వెళ్ళి, దేశంలో వెళ్ళి డబ్బులు లేవు. అప్పుడు ఈ భాగవతం మన ఇంగ్లీష్లో రాస్తారు కదా, ఆ భాగవతం 2 కాపీస్ ఆ షిప్ నడిపిన కెప్టెన్ పాండే, అతని పేరు పాండే, అతనికి ఈ భాగవతం బుక్కులు ఇస్తాడు. అతను కూడా పాపం ఈ వయసులో ఈయన ప్రపంచానికి భక్తినివాని వెళ్తున్నారే చూడండి. 70 సంవత్సరాల వయసులో కొత్తది ఏది మొదలు పెట్టలేము. అది ఎండింగ్ చాప్టర్, అది క్లైమాక్స్ చాప్టర్ జీవితంలో, అంతేనా? 70s క్లైమాక్స్లో ఉన్నాం మనం. రేపో ఎల్లుండో హరే కృష్ణ. అప్పుడైనా కొత్తది మొదలు పెడతామా? మొదలు పెట్టలేము ఆ ఏజ్లో అంతా కూడా. అది చూసి ఆయనకి హృదయం చలించిపోతుంది. స్వామీజీ డబ్బులు కూడా లేవే పాపం. ప్రభుపాదుల వారు ఆ బుక్కులు 2 బుక్కులు ఇవ్వండి అని $20 ఇస్తారు, $20 ఇస్తారు ఆయనకి. అర్థమైందా? $20 ఆయన దగ్గర ఉండదు ప్రస్తుతానికి, ఇంకేది ఉండవు. అక్కడి నుంచి బోస్టన్ నుంచి $20తో న్యూయార్క్ వెళ్తారు, మహానగరం.
ప్రభుపాదుల వారు అమెరికాకి వచ్చే ముందు మథుర, బృందావనం, మీరందరూ యాత్రకు వెళ్తున్నారు కదా, చూడొచ్చు మీరు కూడా. మథుర అద్భుతమైన కృష్ణ జన్మస్థానం కదా. అక్కడ ఒక వ్యాపారి ఉంటాడు, బిజినెస్ మ్యాన్. ప్రభుపాదుల వారిని చూసి ఆయనకి ఏదైనా సహాయం చేద్దాం అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు పేరు గోపాల్. అతను అమెరికా న్యూయార్క్ నుంచి ఒక 500 మైళ్ళు దూరంలో ఒక స్టేట్, రాష్ట్రం పేరు పెన్సిల్వేనియా అంటారు. అది ఆ ఊరి పేరు బట్లర్. ఏం పేరు అది? బట్లర్. మనం బట్లర్ ఇంగ్లీష్ అంటుంటాం కదా, ఆ బట్లర్ కాదు. ఇది ఊరి పేరు బట్లర్. అక్కడ గోపాల్ అగర్వాల్ అంటే పేరు అన్నమాట. ఆ అబ్బాయికి లెటర్ రాస్తాడు. ఒక స్వామీజీ వస్తున్నాడు ఇండియా నుంచి, ఆయనకి కొద్ది రోజులు మీ ఇంట్లో ఏదన్నా కొద్ది షెల్టర్ ఇవ్వయ్యా, ఆయన ఎవరు లేరు ఆయనకి అని ఒక లెటర్ రాస్తారు. సో ప్రభుపాదుల వారు ఆ ఇన్ఫర్మేషన్ ఎల్లుంటుంది కాబట్టి గోపాల్ ఆయన న్యూయార్క్ వచ్చి అక్కడి నుంచి కారులో తీసుకెళ్తారు. వాళ్ళ భార్య, గోపాల్ భార్య అంటే అమెరికా ఆవిడ, శాలీ ఆమె పేరు. ఆవిడ కుకింగ్ రాదు, ఏమీ రాదు. చూడ పరిస్థితి ఎలా ఉంటుందో. ప్రభుపాదుల వారు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, కొద్ది రోజులు అక్కడ ఉండడం ఉంది. వెళ్తే వాళ్ళ ఇంట్లో మాంసం వండుతారు, ఫ్రిడ్జ్లో మాంసం ఉంటుంది. ఆవిడికి ఇండియన్ మన వంటకాలు రావు. ప్రభుపాదుల పరిస్థితి చూడ ఎలా ఉంటుందో. ఆయన వాళ్ళకందరికీ వంట చేసి, ఎందుకంటే ఆవిడకి ఇండియన్ ఫుడ్ అంటే చేయడం రాదు, అందరికి తినడం ఇష్టమే కదా. వంట చేయడం పోయినా కానీ తినడం అందరికీ ఎవరు వద్దంటారా? ప్రభుపాదుల వారు అదే చిన్న ఇల్లు వాళ్ళది, పాపం ఉండడానికే ప్లేస్ ఉండదు. చూడండి, ఆయన టిఫిన్లు అంతా ఏం లేదు అక్కడ. మీకు పొద్దున్న లేస్తేనే కొద్దిగా ఏదో తాగాలనిపిస్తుంది కదా. అల్పాహారం, తర్వాత మధ్యలో స్నాక్స్, మధ్యలో తర్వాత లంచ్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ డిన్నర్, మళ్ళీ స్నాక్స్. ప్రభుపాదుల వారికి అక్కడ భోజనమే కష్టంగా ఉంది. పొద్దున 4 గంటలకు వెళ్తారు న్యూయార్క్ నుంచి వాళ్ళ ఇంటికి. ఆయనకి ఆహారం కానీ చిన్న కుక్కర్ తీసుకెళ్ళి ఉంటారు. అప్పుడు ఆయనే స్వయంగా వంట వండి 70 సంవత్సరాలు చూడండి, 40 రోజులు సముద్ర ప్రయాణం చేసి, మీరు ఒక 5-6 గంటలు ప్రయాణం చేస్తేనే సరే అలసిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు అంటే అలసిపోతారు అందరూ కూడా. 40 సంవత్సరాలు సముద్ర ప్రయాణం చేసి ఆయన ఆకలి వేస్తుంటే ఏం చేయాలి? ఆయనే చూడండి ఎంత కష్టం. ముందు కంప్లైంట్ చేయడం ఆపేసేయండి. ప్రతిదానికి కంప్లైంట్సే. భక్తిలోకి ముందుకు వెళ్తున్నామంటేనే కంప్లైంట్స్ ఆపేయాలి ఫస్ట్. చిన్నదాన్ని కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ దేనికి చేయాలి? ప్రభు నాకు 16 మార్లు చేయలేకపోతున్నాను, అదే కంప్లైంట్గా ఉండాలా. ఈ కంప్లైంట్, ఆ కంప్లైంట్, ఎప్పుడు అంత తల వీడెక్కిపోతుంది కంప్లైంట్స్ ఉన్నాయి. భక్తులు వెళ్తే మైండ్ తగ్గించుకోవాలా. టూ మచ్ థింకింగ్. ఒక సమస్య ఉంది, ఆకలి వేస్తుంది, ఆలోచన చేస్తే నిండిపోతుందా కడుపు? చెప్పండి మీరే. ఒక ప్రాబ్లం ఉంది, దాని ఆలోచన చేసి 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 ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? కొంత ప్రయత్నం చేయాలా సొల్యూషన్ కోసం, అంతేగాని చేసి మైండ్ నరాలు పోతాయి. ప్రభుపాదులు 40 రోజులు ప్రయాణం చేసినా కానీ అక్కడ అన్నం పెట్టే లేరు ఆయనకి. ఆయనే వండి వాళ్ళకి పెట్టి ఆయన అదే తీసుకునేవాళ్ళు ప్రసాదం. ఆ అమ్మాయి స్మోకింగ్ చేస్తుంది, వాళ్ళ భార్య, గోపాల్ భార్య. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ ఆవిడకేంటంటే కొద్దిగా మొహమాటం. స్వామీజీ మనం స్మోకింగ్ చేసి సిగరెట్ తాగకూడదేమో, ఆయన బయటకు వెళ్ళి దమ్ము కూడా వస్తుంది ఆవిడ. ఆవిడకి టెన్షన్. ఇంట్లోకి పెద్దవాళ్ళు ఉన్నారనుకో టెన్షనే కదా, వీళ్ళు ఎప్పుడు వెళ్తారో బాబు అనిపిస్తుంది కదా. ఎవరికైనా ఫ్రీగా ఉండరు కదా భార్యాభర్తలు ఉన్నప్పుడు. ఆ భార్యాభర్తల మధ్యలో అత్తా కొడవలు దూరనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? ఫ్రీగా మూవ్ అవ్వలేరు. భర్తనే అనలేదు కూడా, ఏమండి అని పిలవాలి. అదే అమ్మ లేకపోతే చెప్పండి. కరెక్టే. మీరంతా ఓల్డ్ స్కూల్, ఇంకా ఇప్పుడంతా న్యూ స్కూల్ అంతా. ఇది ఇప్పుడంతా ప్రేమ అంటే రా అంటే ప్రేమ అన్నట్టు, పేరు పెట్టి పిలిస్తే ఇంకా ప్రేమ ఉన్నట్టు. అర్థమైందా? ట్రెండ్ మారిపోయింది.
మీరు ట్రెండ్ మార్చాలేమో ఇంకా. చూడండి ఎలా అవుతుందో. ఆవిడ అప్పుడు దమ్ము కొట్టడానికి బయట వెళ్ళేది. ప్రభుపాద వారు అన్నీ చూడండి, మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం, ప్రభుపాద కంప్లైంట్ చేయలే, ఓర్చుకుంటూ ఉన్నారు ఆయన. ఒకరోజు ఆయన వండిన తర్వాత ఒక ప్రోగ్రాం కోసం బయట వెళ్తారు. వచ్చే లోపల ఆవిడ మాంసం వండుంటారు ఇంట్లో, ఆ వాసన వస్తూ ఉంటుంది. ప్రభుపాద వారు ఒకటి చెప్పేవారు అనమాట, డూ నథింగ్ థింక్ నథింగ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఆయన ఆవిడ అంటుంది, స్వామీజీ క్షమించండి, మాంసం అలవాటు అయిపోయిన శరీరం ఇది, మాంసం వండేసా నేను, వాసనలను మీకు ఇబ్బందిగా ఉండొచ్చేమో అంటే అనేమంటారు, దాని గురించి ఆలోచించొద్దు, అది మైండ్లో పెట్టుకోవద్దు. అసలు ఆయన ఎక్కడ దాన్ని ఇబ్బంది కలిగించినట్టు కూడా ఆయన బిహేవ్ చేయలే. ఆవిడ షాక్ అవుతారు. అంటే ఇంత స్వామీజీ కూడా పరిస్థితులు సరిగా లేకపోయినా కూడా టూ మచ్ కంప్లైంట్ చేయట్లేదే. అది కదా అంటే మన భక్తిలో ముందుకు వెళ్తుంటే మన వ్యవహార శైలి, మన బిహేవియర్, మన మాట్లాడే విధానంలో కూడా మార్పు రావాలి. మన ఊరికే శ్లోకాలు దంచేస్తే సరిపోదు, మన నడవడికలో కనపడాలి అది, ఆ గీత సారం. ఆవిడ అది ఫస్ట్ మార్పు అక్కడే వచ్చింది ఆవిడలో. అంటే ఒక స్వామీజీ, ఒక ఇండియాలో ఉన్న హిందూ స్వామీజీ ఇంట్లో మాంసం వండిన పక్కన కనుపడిన ఆయనలో దాన్ని చలించలేదు, కోపం రాలేదే. ఓ భక్తి అంటే ఇంత ఓర్పు ఉండాలి. అప్పటి నుంచి ఆవిడలో ఒక కోరిక పుట్టింది. అంటే ఎంత అద్భుతమైన ఉంది హిందూ ధర్మం చూడండి. అదే కదా మన ధర్మం అని మన గుణాలు ప్రజలు చూడాలి. తర్వాత ప్రభుపాదుల వారు ఆ ఇంట్లో ఉండడానికి ప్లేస్ సరిపోవట్లేదు అంటే ఇంకా బయట ఒక మీ యోగా స్టూడియో లాగా, ఇట్లా లయన్స్ క్లబ్ లాగా వైఎంసీఏ అంటారు, తెలుసా మీకు? విన్నారా? వైఎంసీఏ ఇండియాలో ఉందనుకోండి. వైఎంసీఏ బెంగళూరులో కూడా ఉండొచ్చు. వైఎంసీఏ అది ఏంటంటే యూత్ క్లబ్, అది మీ యోగా క్లబ్ లాగా. దాంట్లో చిన్న ప్లేస్ వస్తుంది ప్రభుపాదుల వారికి, అక్కడ ఉండేవారు ఆయన. సో ఎలా ప్రచారం చేయాలి? అప్పుడు టీవీలు అంతా లేవు కదా, పెద్దగా టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు, వాట్సాప్లు లేవు. ఆవిడని అడుగుతాడు, ఆవిడకి ఎందుకు అనుకోండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అమెరికా కంటే? అప్పుడు చెప్తారనమాట, అమెరికాకి ఈ మా గురువు గారు ఒక ఆర్డర్ ఇచ్చారమ్మా, ఈ భగవద్గీత ప్రచారం కోసం వచ్చాను, ఇక్కడ ఏదన్నా నేను భగవద్గీత చెప్పే అవకాశం ఉందా అని అడిగితే, ఆవిడ చూడండి అమెరికా అయినా కూడా ప్రభుపాద చూస్తానే ఒక గౌరవం వచ్చేస్తుంది. ఆయన చూస్తానే ఒక భక్తుని చూస్తేనే గౌరవం రావాలి ఫస్ట్. ఆవిడ న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తుంది, ప్రభుపాద వారు యాడ్ ఇచ్చి, అప్పుడు లోకల్గా కాలేజ్ వాళ్ళు పిలుస్తారు ప్రభుపాదుల వారిని. అప్పుడు ఫస్ట్ భగవద్గీత ప్రచారం జరిగిందే బట్లర్ అనే ఊరిలో. అక్కడ ఆ ప్రచారంకు వెళ్ళినప్పుడు 100 మంది అమెరికా పిల్లలు వస్తారు. ఆ పిల్లలని విని చాలామంది క్రిస్టియన్ రిలీజియన్లో కూడా, బైబిల్లో కూడా మన జీవితం గురించి అంత గొప్పగా, ఇంత లాజికల్గా చెప్పరు భగవద్గీత లాగా, భాగవతం లాగా. ప్రభుపాదుల వారు అంత వాళ్ళు అద్భుతంగా వర్ణిస్తారు. అక్కడ మొదలవుతుందన్నమాట ప్రయాణం. సో ఆ ఇంట్లో కష్టాలున్నా కానీ, ఆయనే ప్రతిరోజు వంట చేసి పెట్టినా కానీ ఏ రోజు కూడా నిరుత్సాహం లేదు. చూడండి 70 సంవత్సరాల వయసులో ప్రతిరోజు వంట చేయాలంటే 3 మనుషులకి ఎంత కష్టం, చాలా కష్టం అది. ఆయన ప్రతిరోజు చేసి పెట్టేవాడు, అది కూడా సేవలాగా చేసేవాళ్ళు వాళ్ళకు కూడా. తర్వాత ఆయనకి 3 నెలలే ఉంటుంది అమెరికాలో ఉండడానికి సమయం. 2 నెలలు ఇక్కడ గడిచిపోతాయి, ఒకే నెల ఉంటుంది. 1 నెల ఏం చేయాలి? నేను న్యూయార్క్ నగరానికి వెళ్తాను అని అంటారు. వీళ్ళందరూ భయపడతారు, స్వామీజీ ఆయనతో బాగా అలవాటు అయిపోతుంది వీళ్ళకి కదా, టైంకి భోజనం పెట్టేస్తారు ప్రభుపాదుల వారు, 11 గంటలకు భోజనం పెట్టేస్తారు. ఆవిడికి పెద్ద పనులు తగ్గిపోయినాయి బాగా ఇంట్లో, అంతే కదా. ఇంట్లో కోడలికి టైంకి అన్నం పెట్టేస్తే ఎవరైనా నోరు తెరుస్తారా చెప్పండి? అత్త చేసి పెట్టేసి దానికి టెన్షన్ ఉంటుందా? టెన్షనే ఉండదు. అక్కడ సగం ప్రాబ్లం కిచెన్లోనే ఉంటాయి, ఏమంట చేయాలని. ఇక్కడ ప్రభుపాదుల వారికి ఏంటి, ఆయనే చేసి పెట్టేస్తున్నారు, ఆవిడికి టైం బాగా నడుస్తుంది, ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ప్రభుపాద ఇంగ్లీష్ చాలా బాగుంటుంది చూడండి, బుక్లంతా ఇంగ్లీష్ బాగా రాశారు ఆయన, స్కాలర్ ఆయన, ఇంగ్లీష్ స్కాలర్ ఆయన. ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆవిడికి ఎలా అంటే సొంత నాన్న చూసి అనిపించింది అన్న భావన ఆవిడకి. ప్రభుపాద నేను వెళ్ళిపోతానంటే ఆవిడ ఇంకా ఎమోషన్ అయిపోతుంది అమెరికా ఆవిడ. అయ్యో ఇంత బాగా అలవాటు అయిపోయింది, కానీ ప్రభుపాదుల వాళ్ళు ఎమోషన్ ఏం లేదు.
అర్థమైందా? ఆయన వచ్చిన పర్పస్ ఏమిటి? ఎందుకు పర్పస్ ఏమిటి? కృష్ణుడి సేవ. మైండ్లో అవన్నీ లేదమ్మా. నేను వచ్చిన పర్పస్ సేవ. అమెరికా వాళ్ళకి భగవద్గీత జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను, నేను న్యూయార్క్ వెళ్తాను అని అర్ధరాత్రి అక్కడి నుంచి న్యూయార్క్ నగరానికి వెళ్తారు బస్సుల్లో. అలా మొదలయ్యి న్యూయార్క్ నగరానికి వెళ్తే అక్కడ ఎవరు లేరు, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరు అక్కడ. అలా పార్కుల్లో మొదలై పార్కుల్లో కష్టాలు పడి అలాగా ఇస్కాన్ సంస్థ ప్రయాణం ఇంత చరిత్ర ఉంది వెనకాల చూడండి. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఒక డ్రగ్ తీసుకునే వాడితో వాడు ఒక రూమ్లో చిన్న ప్లేస్ ఉంటుంది, వాడితో రూమ్ షేరింగ్, రూమ్మేట్ ప్రభుపాదుల వారు. అసలు ఊహకు అతీతం కదా. రూమ్మేట్ వాడే డ్రగ్స్ తీసుకునేవాడు, ఇంకే ప్లేస్ లేదు. ఇంకా వాడు ఫ్రిడ్జ్ అంతా కూడా ఆవు మాంసం నింపేసి ఉంటాడు, బీఫ్తో అంతా. అది తెరిస్తే వాసన, వాటి మధ్య కూరగాయలు పెట్టుకో ప్లేసు. అర్థమవుతుందా మీకు? ఎందుకు చెప్తానంటే ధర్మ ప్రచారం చేయాలంటే చాలా త్యాగాలు చేయాలి. అదేదో అనుకున్నంత ఈజీ కాదు ఇవన్నీ. ఇంట్లో కూర్చొని అందరూ సుఖంగా జపం చేసుకోవచ్చు, అది ఈజీ. కానీ భగవంతుడి కోసం మన సేవ చేయాలంటే చాలా పరీక్షలు పెడతాడు భగవంతుడు మనకు. ఆ పరీక్షలు కూడా మనం మంచిగా ఎలాగంటే షార్ప్ చేస్తాయి. అంతేనా? ఒక పెన్సిల్ ఉంటుంది, పెన్సిల్ బాగా షార్ప్ చేస్తేనే కదా బాగా రాస్తుంది. పెన్సిల్ రాస్తూ ఉంటే మొద్దు బారిపోయింది అనుకోండి పెన్సిల్, మళ్ళీ దాన్ని షార్ప్ చేయాలి కదా. కాబట్టి మనిషి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మనుషుల్ని షార్ప్ చేస్తుంది, వాళ్ళని స్ట్రాంగ్గా చేస్తుంది. కష్టాలు ఎప్పుడు మనిషిని, సుఖాలు మనిషిని వాళ్ళు ఏం చేస్తాయి? బాగా ముద్దుగా తయారు చేస్తాయి. కష్టాలు మనిషిని షార్ప్గా తయారు చేస్తాయి, స్ట్రాంగ్గా చేస్తేవాడిని. కాబట్టి మీరు స్ట్రాంగ్గా జీవితం అవ్వాలంటే కష్టాలు ఉండాలి. కష్టాలు ఉన్నప్పుడే స్ట్రాంగ్ అవుతాం, అంతే కదా. ఇప్పుడు బరువులు ఎత్తేనే కదా మజిల్స్ బిల్డ్ అవుతాయి. బరువులు ఎత్తలేదని ఏమవుతాయి? వీక్ అయిపోయి కాసేపు చేతులు ఎత్తలేము పైకి. మనం హరే కృష్ణుడు అనలేము, కాసేపు పట్టేస్తుంది, ప్రభు పట్టేస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది అంటుంటాం. బరువులు రోజు ఎత్తుంటే ఏమవుతుంది? మజిల్స్ బిల్డ్ అవుతాయి, అలాగే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంతేనా? డాక్టర్ ఏమంటారు? మోకాళ్ళ నొప్పులకి ఏమంటారు మీకు అందరికీ? వాకింగ్తో పాటు ఏమంటారు? కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు కదా, స్ట్రెంగ్తనింగ్ కోసం, మజిల్ స్ట్రెంగ్తనింగ్ కోసం. అది చేస్తే ఏమో మజిల్ స్ట్రాంగ్ అవుతాయి, అప్పుడు నొప్పి తగ్గుతుంది. కాబట్టి కష్టాలు ఏం చేస్తే మనిషిని స్ట్రాంగ్గా చేస్తాయి. కాబట్టి ప్రభుపాదుల వారు పడిన కష్టాలు మనం ఎప్పుడు వినుండం కూడా. అన్ని కష్టాలు పడ్డారు ఆయన. ఆ డ్రగ్స్ వాడితో రూమ్ షేరింగ్ అంటే వాడు మధ్య రాత్రి తాగేసి వచ్చేస్తాడు. ఒకసారి వాడికి డ్రగ్స్ ఎక్కువ తీసుకునేసి ప్రభుపాదుల వారిని కొట్టడానికి వస్తాడు. ఎలాంటి పరిస్థితి చూడండి. ఆయన చాలా అంటే లోపల నేను బృందావనం వదిలి వెళ్ళిపోయానే, నా హృదయం అంతా మథురా బృందావనంలోనే ఉందే కృష్ణ, నా హృదయం అంతా నీవేనే, ఏంటి ఈ జీవితం నాకు ఇది. చూడండి, అంటే గొప్ప ఆచార్యులకి ఏ ఆచార్య కూడా ఇలాంటి కష్టాలు పడలేదు. ముందున్న ఆచార్యులందరూ కూడా, పూర్వ ఆచార్యులు ఇండియాలోనే ప్రచారం చేశారు అందరూ. అమెరికాకు వెళ్ళిన ఫస్ట్ వైష్ణవ ఆచార్యులు ప్రభుపాదుల వారు. దానికి ముందు ఏ వైష్ణవ ఆచార్యులు అమెరికాలో అడుగు పెట్టాల. అమెరికాలో ఫస్ట్ అడుగు పెట్టిన వైష్ణవ ఆచార్యులు ప్రభుపాదుల వారే. ఎన్ని కష్టాలు చూడండి. చాలామంది ఎందుకు చెప్తానంటే, ముందు ఉన్న పరిస్థితులు, అగ్రహారాలు, బ్రాహ్మణులు, కొన్ని కులాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏమిటంటే వేరే కులం వారిని కూడా మాట్లాడరు, వాళ్ళని చూడరు, వాళ్ళ ముందర చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. మనమన్నీ మీరు చూస్తుంటారు ఇవన్నీ కూడా. ఇక్కడ వాళ్ళకి అలా ఉంటే అనిపిస్తే ప్రభుపాదుల వారు ఆ స్థితి ఏమిటి? ఆచార స్థితిలో ఉండి, రూమ్మేట్ ఎవరు? డ్రగ్స్ మందు తాగేవాడు రూమ్మేట్. కానీ బాత్రూమ్ వాడాలంటే కూడా లైన్లో నిలబడుకునేవాడు ప్రభుపాదుల వారు. వాడు ఎదురు చూసేవాడు, వచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఎంత ఓర్పు ఉండాలి చూడండి. ఇప్పుడు మన స్థానాన్ని తగ్గించి ఉండాలి కదా. మనకైతే భగవంతుడి ప్రేమ ఎక్కువైనప్పుడు అవమానాలు కూడా భరిస్తాం, కష్టాన్ని భరిస్తాం. ఓర్పు సముద్రంలాగా అవుతుంది.
ఇప్పుడు మనుషులకి ఏంటంటే ఇప్పుడున్న మనుషుల్లో బాధలు ఏంటంటే కష్టాలను తట్టుకునే ఓర్పు లేదు. సొల్యూషన్ రేపే వచ్చేయాలి వాడికి. చిన్నపాటి కష్టాలు వచ్చినా వాడు బ్రేక్ అయిపోతాడు, అంతే కదా. చిన్నపాటి కష్టాలకి షేక్ అయిపోతారు. అయ్యో నవల కాదు, ఒక టెండర్ అంటే చాలా కోమలంగా అయిపోయారు మనుషులంతా కూడా. భక్తి ఏం చేస్తుంది, మన హృదయాన్ని గట్టి రాక్ సాలిడ్ అంటే ఏంటి, ఒక రాతి హృదయాలు అంటే కష్టాలు వచ్చినా పోరాడే తత్వం ఇస్తుంది. ప్రభుపాదుల వారు అంత కష్టాలు పడ్డారు, రూమ్మేట్లు బాధలు. తర్వాత ఏం చేస్తారంటే భగవద్గీత ఆయన ఇంగ్లీష్లో రాసిస్తారు. ఇండియాలో ఇంగ్లీష్లో రాసుకొని వచ్చి పేపర్ అంతా రెడీగా పెట్టుకుంటారు, టైప్ రైటర్ చేసి. దాన్ని వాడు తీసుకెళ్ళిపోతాడు, దొంగతనం అయిపోతుంది అది కూడా. 3 సార్లు ప్రభుపాదులు భగవద్గీత రాస్తారు ఇంగ్లీష్లో, 3 సార్లు పోతుంది ప్రింట్ చేయకముందే. చూడండి, మీరు 1000 పేజీలు బుక్ కోసం రాసి 1000 పేజీలు పోతే మళ్ళీ రాయమంటే రాస్తారా? ఒక మెసేజ్ పెట్టాం మళ్ళీ మనం ఒకసారి రాసేసిన తర్వాత మళ్ళీ రాయాలంటే 3 సార్లు భగవద్గీత రాస్తారు ప్రభుపాదుల వారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ భగవద్గీతాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, రెండవసారి కాలిపోతుంది, మూడోసారి దొంగతనం జరుగుతుంది, అయినా కూడా నిరుత్సాహపడలే ఆయన. 4వసారి మళ్ళీ రాస్తారు, 4వసారి రాసింది ఈ భగవద్గీత. మనం 4 సార్లు చదవం మనం, అంతేనా? మనం 4 సార్లు గీత చదవం. ప్రభు చదివేశారు, ప్రభు అన్ని శ్లోకాలు ఒకసారి అయిపోయింది రౌండ్ అంటాడు. ఆయన 4 సార్లు రాశారు దీన్ని. మనకు చదవడానికే ఓపిక లేకపోతే భగవద్గీత రాయాలంటే ఎంత ప్రేమ ఉంటే రాస్తాం. ఎందుకంటే కృష్ణుడు ప్రేమ భగవద్గీత. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య లవ్ ఉన్నప్పుడు ఒకసారి మెసేజ్ పంపించి మెసేజ్ రాలేదని మళ్ళీ రాస్తుందా లేదా? వాడికి దొరకలేదు మెసేజ్, లెట్ మీ సెండ్, మళ్ళీ పంపిద్దాం, అంతే కదా. మళ్ళీ ఒక ఉత్సాహం ఉంటుంది కదా. ఇప్పుడు అన్నీ తగ్గిపోయింటాయి, పెళ్ళిద్దరు అన్నీ పోతాయి. పెళ్ళికి ముందు పీక్స్ హిమాలయ ఎలాగ ఉంటుంది అంత ప్రేమ, పెళ్ళైన తర్వాత పాతాళంకి వెళ్ళిపోతుంది ఆ ప్రేమ, లోన్నా కూడా రాదు, అర్థమేనా? అంతే కదా. అక్కడున్న ప్రేమ అతల సుతల తథా మాతాల మహాతల లోపలికి వెళ్ళిపోతుంది, లోన్నా కూడా ప్రేమ. ఎందుకంటే వీడు ముందు బాగున్నాడు అప్పుడు కరెక్ట్, అంతే. ప్రేమ అంతా ఇక ప్రేమ లేదు కదా. ఫస్ట్ భగవంతుడి ప్రేమ అలా కాదు. బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఏ ప్రేమ అయినా ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేది లేదు. ఇది కపట ప్రేమ. ప్రేమలాగా కనపడుతుంది, ప్రేమ కాదు. ఒకసారి ఎండల్లో మీరు బస్సులో వెళ్ళినప్పుడు కానీ కార్లు రోడ్లపైన చూడండి, అక్కడక్కడ నీళ్ళులా కనపడుతూ ఉంటాయి, కరెక్టే కదా. బ్లాక్ తార్ పైన రోడ్ల పైన దూరంగా వెళ్ళినప్పుడు డ్రైవర్ అడుగుదాం ప్రసాద్ గారిని, కనపడతాం లేదా? వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది, అది ఎండకి ఆ రిఫ్లెక్షన్ ప్రతిభలో కనపడుతుంది నీళ్ళులా, కానీ నీళ్ళు కాదు అది. చిన్నప్పుడు నీరు అనుకుంటాడు కదా, ఎడారుల్లో కూడా ఏమవుతుంది, ఎండకి ఆ నీరు ఉందేమో అనిపిస్తుంది, నీరు కాదు. ఇది కూడా ప్రేమ అనిపిస్తుంది, కానీ కపట ప్రేమ అంటాం దీన్ని. భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుంది? నిస్వార్థం. అందుకే ఆ ప్రేమ ఉంది కాబట్టి ప్రభుపాదుల వారు ప్రతి కష్టాన్ని కూడా ప్రేమతో ఓర్చుకున్నారు. ఆయన ప్రేమ లేకుండా ఏది ఓర్చుకోలేము మనం. మనలో ప్రేమ లేదు కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా ఓర్పు తక్కువ, అన్నిట్లో ఓర్పు తక్కువ. ఇప్పుడు చూసారంటే చిన్నవాడికే గొడవలు పడిపోతాం, చిన్నవాడికే టెన్షన్, చిన్నవాడికే కొట్లాడు, చిన్నవాడికే నోటి దాని ఏమంటే దూల అనేది అంటారు కదా, నోటి దురుసు, దూల మాస్ వర్డ్ అనుకుంటా, దురుసు కొద్ది గ్రాంధికం, నోటి దురుసు, ఎప్పుడు నోరు వాచ వేగం. భక్తుల వాడి నోరు ఎప్పుడు అదుపులో ఉండాలి. ప్రభుపాదుల వారు ఇవన్నీ కూడా ఎంత సౌమ్యంగా ఉన్నారంటే ఆయన. మళ్ళీ ఇంకొక కష్టం ఏంటంటే వీడు డ్రగ్స్ ఉన్నవాడితో ఉన్నారు కదా, వాడు కొట్టడానికి వచ్చాడు, చంపడానికి వచ్చాడు. ఒకసారి ప్రభుపాదులు అక్కడి నుంచి తప్పించుకొని బయట వచ్చేసారు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఒకసారి ఆలోచించండి మీరే. ఇప్పుడు ఇంట్లో నుంచి బయట వేస్తే మన వాళ్ళని మనం ఎక్కడ పోతాం? పర్లేదు, ఇప్పుడు ఇస్కాన్కి రావచ్చు మీరంతా. అక్కడ ఇస్కాన్ ప్రభుపాద ఇస్కాన్ పుట్టించింది ఆయన కదా, కాబట్టి అప్పుడు ఇస్కాన్ లేదు, తర్వాత ఇస్కాన్ వచ్చింది కదా. అప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉందో. ప్రభుపాదుల వారికి రోడ్లోకి వస్తే ఎక్కడ ఉండాలో లేదు, ప్లేస్ లేదు.
అప్పుడు ఒక అతను ప్రభుపాదుల వారు అప్పుడే ఇంకా భగవద్గీత బుధవారం, శుక్రవారం, ఆదివారం అట్లా 3 రోజులు ఒక చిన్న పార్కులు అట్లా మొదలు పెడతారు ప్రచారం. అక్కడికి వచ్చిన వాళ్ళు, అయ్యో స్వామీజీకి ప్లేస్ కూడా లేదే అని ఒక చిన్న ప్లేస్ ఇస్తారు. అక్కడ కిచెన్ ఉండదు. చూడండి, కిచెన్ లేకుండా మనం ఉంటామా? హోటల్లో ఉండొచ్చు, ఇళ్ళల్లో ఎలా ఉంటాం కిచెన్ లేకుండా? ప్రభుపాదుల వారికి వంట ప్రసాదం ఏంటి పరిస్థితి? అప్పుడు మిశ్రా అని ఒక ఇండియన్ డాక్టర్, అతనికి చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది. అది 1 మైల్ దూరం. అంటే మైల్ అంటే ఏమిటి? 2.5 కిలోమీటర్లు. ఉండేదేమో ఇక్కడ, కిచెన్ మీరు ఇంట్లోనే ఇక్కడ నుంచి కిచెన్లో పోవడానికి సోమరిగా ఉంటాం మనం. అవునా కదా? ఏం చేస్తామండి వంట, ఈరోజు వదిలేండి, ఈరోజు బయట తెచ్చేయండి, రోజు కిచెన్లో ఏం వండుతాంలేండి, అంతే కదా? రోజు ఏం తింటామండి, బయట పూరి తెచ్చి ఇడ్లీ తెచ్చేయండి, తినేస్తా అయిపోతుంది. ఇంట్లో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ వెళ్ళడానికి అంత సోమరిగా ఉంటే 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి 70 సంవత్సరాల వయసులో అక్కడ వంట వండి, అక్కడ అదే పరిస్థితి. అక్కడ వాడికి వంట రాదు, ప్రభుపాదులు వాడికి చేసి పెట్టి ఆయన మళ్ళీ ఆహారం, అది రోజులు 1 పూట తినేవాళ్ళు ఆయన. చూడండి, మనం 1 పూట తిని ఉండగలుగుతామా? 4 పూటలు తినాలి మాతాజీ, కష్టం ప్రభు అంటుంది. కరెక్టే అది. మధ్యలో ఎన్ని స్నాక్లు వేసి, మధ్యలో అన్ని ఫుడ్ వేసి, లంచ్ డిన్నర్ అన్నీ పెట్టిన, మధ్యలో టీలు, కాఫీలు, పాలు తాగి అన్నీ తాగినా ఇంకా నీరసంగా, నేను నీరసం అంటాం. చూడండి ఎలా ఉంటుంది మన పరిస్థితి. ఆయనకి రోజుకి ఒకే పూట. ఎంత ప్రేమ ఉండే భగవంతుడి పైన ఇన్ని కష్టాలు పడతారు. 2.5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి అక్కడ వంట వండి మధ్యాహ్నం లంచ్ మాత్రం తినేవాళ్ళు ప్రభుపాదుల వారు. డిన్నర్ లేదు, టిఫిన్ లేదు. ఒకసారి న్యూయార్క్ ఏంటంటే, న్యూయార్క్లో చలికాలం 5 నెలలు ఉంటుంది. నేను అక్కడే ఉన్నాను కదా, 5-6 సంవత్సరాలు ఉన్నాను న్యూయార్క్ దగ్గర. చలి ఎలా ఉంటుందంటే ఒక్కోసారి 4 అడుగులు పడుతుంది, 5 అడుగులు పడుతుంది, ఇట్లా హైట్ మంచు, నడవలేము కూడా. ప్రభుపాదుల వారు ఎలా వెళ్తారు? 3 కిలోమీటర్లు నడుచుకొని ఆ చలిలో. తినేదానికి ఏది ఉండేది కాదు, ఒట్టి నీళ్లు తాగి ఉండేవాళ్ళు. చూడండి, 70 సంవత్సరాల వయసులో నీళ్ళు కూడా తాగి ఎట్లా ఉండగలుగుతా? ఉపవాసం, చాలా ఉపవాసం చేయలేరు కదా. ఒక్కొక్కసారి డబ్బులు లేవు ఆయన దగ్గర. ఆ భాగవతం బుక్కులు అక్కడక్కడ కొద్దిగా డొనేషన్ వస్తే దాంతోనే, పుచ్చకాయ ఉంది కదా, వాటర్ మెలన్, దాన్ని ఏమంటారు మీరు ఇక్కడ? ఒకరు చెప్పండి ప్లీజ్. అందరూ బాగా చెప్తున్నారు, బాగా. ఆయన చెప్తే గట్టిగా చెప్తున్నారు. బా ఇంగ్లీష్, తెలుగులో చెప్పండి. మీరా ఒక్కరే, ఆయన ఒక్కరే, అందరూ ప్రశాంత హరే కృష్ణ చెప్పండి అయ్యా. కలింగరకాయ. అచ్చా, కలింగరకాయ అంటారు ఇక్కడ దాన్ని, వాటర్ మెలన్ని. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ టైం అంటారు నేను ఆ పేరు, కలింగరకాయ. ఏ భాష ఇది? తెలుగేనా? కన్నడ? వాళ్ళ కన్నడ, మీరు తెలుగు, ఏదో ఇద్దరు ఒక భాషలోకి రండి. అది హైబ్రిడ్ తెలుగు, హైబ్రిడ్ తెలుగు, ఇది 2 మిక్స్ చేసి పెట్టారనమాట మీరు. ప్రభుపాదుల వారు డబ్బులు లేనప్పుడు ఆ పుచ్చకాయ, వాటర్ మెలన్ తీసుకొని అది కట్ చేసి లోపల ఆ పల్ప్ ఉంటుంది కదా, అది తిని, పైన ఉంటుంది కదా తొక్క, దాంతో కూర చేసుకుని తినేవాళ్ళు, డబ్బులు మిగులుతాయని. చూడండి ఎన్ని కష్టాలు ఇవన్నీ కూడా. నీరు దాగి ఉండడం, పుచ్చకాయ పైన తొక్క, అది కూర చేసుకొని డబ్బులు మిగులుతాయి కదా. ఇన్ని కష్టాలు పడ్డారు ఆయన. రాత్రుల్లో అంతా బుక్కులు రాయడం. చుట్టుపక్కలంతా అమెరికా వాళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కసారి చూడండి, వాళ్ళకేం వంటలు రావు కదా, ఒకసారి వాడు క్లాస్కి వస్తాడు, తాగేసి క్లాస్కి వస్తారు.
ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా తాగేసి కూర్చొని అనుకోండి, మీరందరూ ఊగిపోతారు. ఇలాగా అందరూ ఊగిపోతాం. ఏంది ఇదంతా, ఏంది అపశుభ్రం అయిపోయినాయి, కడిగేయాలి, తోసేయాలంటాం మనం. ప్రభుపాదులు క్లాస్ తాగేసి వచ్చినా కూడా ప్రభుపాదులు వారు అట్లా వాడు వచ్చాడు కదా, జీవుడు వచ్చాడు కదా, ఉండలేగానే ఉంది ఆ దయ. అది చూసే వాళ్ళు అమెరికా వాళ్ళు ఒక మార్పు వచ్చేసి, అంటే మన తల్లిదండ్రులే మనం అసహించుకుంటున్నారే. వాళ్ళ అమ్మ నాన్న డోర్ దగ్గర ఇంటికి వెళ్తాయి, వీడు మూర్ఖుడు మళ్ళీ వచ్చాడు రా బాబు, గొడవ చేస్తాడేమో. కానీ ప్రభుపాదుల వారు వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ గీత చెప్పేవాళ్ళు కొద్ది కొద్దిగా. వాళ్ళ ప్రేమ చూసి మన తల్లిదండ్రులు ఎంత మనం ప్రేమించట్లేదే, అది భగవంతుడి ప్రేమ. భగవంతుడు ఏ జీవుల్లో మనం ఏ శరీరంలోకి వెళ్ళినా ఆత్మ ఆయన అంశ కాబట్టి ప్రతి జీవుడి పైన సుహృదం సర్వభూతానం, సర్వభూతానం అన్ని జీవరాశులకి సుహృద, మంచి హృదయంతో ఆహ్వానిస్తారు. ఇది కృష్ణుడి ప్రేమ. భక్తులు ఎప్పుడు కూడా ఆ ప్రేమను ప్రపంచానికి ఇవ్వాలి. స్వార్థమైన ప్రేమ ఉండకూడదు. ప్రభుపాదుల వారు ఆ ప్రేమ చూసి వాళ్ళల్లో చలనం వచ్చేసింది. అయ్యో, అప్పుడు కొద్ది కొద్దిగా అలవాట్లు, హరే కృష్ణ మంత్రం విని మార్పు వచ్చింది. మళ్ళీ ఏంటి, ప్రతి ఆదివారం పూట ప్రభుపాదుల వారు ఎవరు వస్తారో 100 మందికి వాళ్ళందరికీ చపాతీలు, అందరికీ కూర సబ్జీ, అందరికీ మళ్ళీ రైస్, చట్నీ, అన్ని 5-6 రకాలు పకోడా, 100 మందికి ఆయన ఒక్కడే ప్రసాదాలు చేసి పెట్టేవాడు. చూడండి, 70 సంవత్సరాల వయసులో మనం 5-6 రకాలు తినాలంటేనే శరీరం కష్టపడుతుంది. 5 రకాలు చేయాలంటే 100 మందికి ఎంత కష్టం కదా. ప్రతి వారం సండే చేసి పెట్టేవాళ్ళు ఆయన. అందరూ తినేసి వెళ్ళిపోతారు అంతా వాళ్ళు అమెరికా వాళ్ళు. అంతా వెళ్ళిపోయిన తర్వాత పాత్రలు కడిగేది కూడా ప్రభుపాదుల వారే. ఆ ప్లేట్లు, పాత్రలు చూడండి, సొంత బిడ్డల్ని తల్లిదండ్రుల ప్లేట్లు కడగరు. మెంగిలి ప్లేట్ కడుగుతానికి వెళ్ళ చేతులు ఎత్తండి. ప్రభుజీ, నా బిడ్డ నేను తిన్న ప్లేట్ కడుగుతాడు ప్రభుజీ. ప్రభు, నా ప్లేట్ వాడి ప్లేట్ కడగాల, వాడు భార్య పడక, పిల్లలు అందరి ప్లేట్ మేమే కడగాల. అంతే కదా. జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్ పని కూడా డబుల్గా ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? ప్రభుపాదుల వారు చూడండి, వాళ్ళు ప్లేట్లు, ఆయన వంటిన పాత్రలు రాత్రి అర్ధరాత్రి అవుతుంది కడిగి అంత పడుకునే కొద్దికి. ఎవరు కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన కోపం చూపిలా. ఇంత పని చేస్తున్నాం కదా మనం, చూడండి, అది భగవంతుడి ప్రేమ ఉన్నప్పుడు అన్నీ భరిస్తాం మనం, కంప్లైంట్ చేయం. ఒకరోజు ప్రభుపాదుల ఆరోగ్యం బాగుండదు, ఇన్ని పాత్రలు ఉంటాయి కిచెన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది చూడండి. మీకే మాతాజీలో తెలుసు కిచెన్ ఎలా ఉంటుంది. ఒకసారి పాత్రలు కిచెన్లో కడగాల్సి ఉంటే ఆరోగ్యం బాగాలేదు మీకు, మీ పని మనుషులు ఉంటారు కరెక్టే. ఇక్కడ అమెరికాలో పని మనుషులు ఉంటారు కదా, అమెరికాలో పేదవాళ్ళు, అక్కడ డబ్బులున్న పేదవాళ్ళు వాళ్ళు. అర్థమైనా? డబ్బులు ఉంటాయి కానీ పేదవాడు. ప్రభుపాదుల వారు అవన్నీ చూసి ఏం చేయాలి కృష్ణ అని అనుకుంటారు. ఎప్పుడు కూడా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. ప్రభుపాదు చెప్తారు, కిచెన్ రాధారాణి కిచెన్ ఇన్ఛార్జ్ ఎవరు? రాధారాణి. రాధారాణి ఎప్పుడు కూడా రాత్రుల్లో దేవాలయంలో కూడా ప్రతిరోజు రాత్రి రాధారాణి కిచెన్కి వెళ్ళి చూస్తుంది. ఆరతి కరెక్ట్గా ఉన్నాయా, కడిగారా, కృష్ణుడికి వండాల్సిన పాత్రలు కరెక్ట్గా ఉన్నాయా, కిచెన్ నీట్గా శుభ్రంగా పెట్టుకున్నారా. చూడండి, అందుకే మీ కిచెన్ ఎప్పుడు కూడా భగవంతుడి నైవేద్యం పెట్టే కిచెన్ నీట్గా ఉండాలా. సింకులో ఏది పడేసేసి ఏదో పెట్టేసి రేపు అడుగుదాం ఎల్లుండి అడుగుదాం, అది చాలా ముచి. రాధారాణి ప్రతిరోజు వెళ్ళి చెకప్కి వెళ్తుంది ఆవిడ, ఎలా ఉంది. ఎందుకంటే కృష్ణుడు ఆయన నాథుడు కదా, నా స్వామి కిచెన్ ఎలా ఉంది చూడడానికి వెళ్తుంది ఆవిడ. ప్రభుపాదుల వారు ఆరోగ్యం బాగాలేదు కానీ కడగాలి రాత్రిలోనే అని బాధపడుతారు. సడన్గా ఒకడికి ఏదో వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎందుకు వచ్చావయ్యా అంటే, స్వామీజీ నేను ప్రతిరోజు తినేసి వెళ్తున్నాను ఇక్కడ, ఎప్పుడు నాకు ఆలోచన రాలా ఇవన్నీ ఎవరు కడుగుతారని, నాకెందుకు ఇవన్నీ మీరే కడుగుతారేమో కదా, నీకు మీ హెల్ప్ చేస్తాను స్వామీజీ అని అంటాడు. అప్పుడు ప్రభుపాద హృదయం చూడండి కృష్ణుడు ఎలా స్పందిస్తాడో. వాళ్ళ భక్తుడి కొద్దిగా బాధ అనిపించినప్పుడు, ఆరోగ్యం బాగాలేనంటే వెళ్ళిపోయిన వాడు మళ్ళీ పరమాత్మ ఉంటాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేషు నిర్జన అర్జున తిష్టతి. అర్జున ప్రతి ఒక్కటి హృదయం నేను పరమాత్మలాగా ఉంటాను. వెనక్కి మళ్ళీ వచ్చి ప్రభుపాదుల వారు నీ సహాయం చేస్తాను ప్రభుపాదుల స్వామీజీ,
అని స్వామీజీ అని కిచెన్ అంతా కడిగి అప్పుడు తెలుస్తుందని. వా, వాడు 15 సంవత్సరాల పిల్లవాడు, వాడికే అంత కష్టం అనిపిస్తే 70 సంవత్సరాల వయసులో అన్ని పాత్రలు కడగాలంటే ఎంత కష్టం. అప్పుడు అతను చలించిపోతాడు. స్వామీజీ మీరు ఎప్పుడు మమ్మల్ని చెప్పలేదు ఇవన్నీ కూడా. చూడండి, సేవ చేయాలంటే ఎప్పుడు మనం బలవంతం చేయకూడదు ఎవరిని, వాళ్ళ భావన రావాలి. ఇక్కడ అతను వెనక్కి వెళ్ళి సేవ చేసినప్పుడు ప్రభువు కృష్ణుడే పంపించాడు అతన్ని. అది చూసిన తర్వాత స్వామీజీ నెక్స్ట్ టైం నుంచి మేమే చేస్తాం, మీరు అసలు ఏది కడగద్దండి. చూడండి, మనం కృష్ణుడు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఒక్కోటి. ఫస్ట్ వాళ్ళు మార్పు, చెడ్డ హ్యాబిట్స్, తాగడం కొద్దిగా మానేరు, ప్రసాదం తినడం మొదలుపెట్టారు, హరినామం జపం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సేవ ఏమిటి? పాత్రలు కడగడం. కొద్ది రోజుల తర్వాత ఒక అతను అడుగుతాడు, స్వామీజీ మనం దీనికి ఒక చిన్న ప్లేస్ బాడి గోరు కడుతున్నారు, అందరూ వాళ్ళకి తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు అక్కడ పరిస్థితులన్నీ. ప్రభుపాద వారు ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంటే బుక్కులు తీసుకొని షాపులకు అంతా అట్లా వెళ్ళేవాళ్ళు. రోడ్లో కనపడిన వాళ్ళకి బుక్కులు ఇచ్చి కొద్దిగా బుక్కులు అమ్మేవాళ్ళు స్వయంగా. చూడండి ఎలా ఉంటుందో, బుక్కులు మీరు రాసి మీరు అమ్ముతారా? కొంతమంది బయోగ్రఫీలు రాస్తుంటారు, వాళ్ళు రోడ్లకి వెళ్ళి అమ్ముతారా ఆ బుక్కుల్ని? పరిస్థితి చూడండి ఎన్ని కష్టాలు. ఆయన రాసిన బుక్కే అందరూ అడుగుతారనమాట, ఎవరు బుక్ రాశారు, ఇదంతా భలే ఉంది, నేనే రాశానయ్యా. వాళ్ళ షాకు, స్వామి మీరు రాశారా? ఓ అంటే ఫస్ట్ టైం వాళ్ళు కూడా కదా, ఒక ఆథర్ బుక్ రాసిన ఆయన చాలామందికి ఏంటి ఎవరు రాశారో వాళ్ళు ఆయన కలవాలి, ఆటోగ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఆయనే బుక్కులు అమ్ముతున్నాడు ఇక రోడ్ల పైన. ఎంత కష్టాలు చూడండి. ఆ డబ్బులతో కూరగాయలు కొని అందరికీ ప్రసాదాలు పెట్టేవాడు ఆయన. అప్పుడు ఒక అతను, స్వామీజీ ఎలా నడుస్తుందంటే ఇంత ఖర్చు ఉంది కదా, నేను ఏదైనా సేవ చేస్తాను, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కొద్దిగా మానేసి నేను ఉద్యోగం ప్రయత్నం చేస్తాను స్వామీజీ, ఉద్యోగం శాలరీ అంతా కూడా కృష్ణుడికే ఇస్తాను అంటాడు. అప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేస్తే కృష్ణుడి దయతో ఆయనకు ఒక స్కూల్లో ఒక టీచర్ జాబ్ వస్తుంది, ఇంగ్లీష్ డిగ్రీ ఉంటుంది ఆయనకి, టీచర్ జాబ్. ఆయన శాలరీ $500 అప్పట్లో. ఆ శాలరీ జీతం వస్తానే తీసుకొచ్చి ప్రభుపాద చేతిలో పెడతారు, నా తల్లి తండ్రి అంతా మీరే నాకు నేర్పిస్తున్నారు, ఇది కృష్ణుడికి అంకితం. ఆయన ఏం చేసేవాడు, ప్రతి నెల జీతం ఆ బాడు కట్టడానికి అంతా కూడా ఆ జీతాన్ని ఉపయోగించేవాడు. అతను కొంతమంది ఆలోచన వచ్చింది, మనం కూడా ఏదైనా చేయాలి. అప్పుడు చూడండి, తాగుబోతులు కొద్దిగా మారి ఉద్యోగాలు చేసి ఆ జీతం కృష్ణుడికి ఇచ్చేవాళ్ళు డొనేషన్ రూపంలో. వాళ్ళ అమ్మా నాన్నలకు ఆశ్చర్యం అయిపోతుంది, వీళ్ళంతా మార్పు వీళ్ళల్లో. కొంతమంది ఇట్లా చిన్న పనులు చేస్తూ ఆ వచ్చిన డబ్బుల్ని కూరగాయలు కొనియడము, పండ్లు ఫ్రూట్స్ కొనియడము, ఇట్లా అట్లా ఈ సంస్థ పుట్టింది. ఎవరో డొనేషన్ వచ్చి శ్రీకృష్ణదేవరాయలాగా వచ్చేసి కోట్లు ఇచ్చేలా, గ్రాస్ రూట్స్ని పుట్టిన సంస్థ ఇది. అంటే ఒక కష్టాలతో అన్ని దాటుకొని ఎలా అక్కడ పెట్టిన కృష్ణుడు నాటిన విత్తనం ఇది. ఆ విత్తనాన్ని పెంచి పెద్ద చేసింది ప్రభుపాద, ఆచార్య ప్రభుపాదులు వారు. మనందరం ఆ చెట్టులో చిన్న ఆకులం. అంత కష్టాలు పడ్డారు ప్రభుపాదులు వారు. చూడండి, మనకి మన కష్టాల ముందర ఈ కష్టాలు చూడండి, ఎంత గొప్ప కష్టాలు ఇవన్నీ. కానీ ప్రభుపాద లక్షణం ఏంటంటే ఏ రోజు కూడా కంప్లైంట్ చేయలే ఆయన. ఏ రోజు కూడా కృష్ణుడి పైన కొంత కూడా కోపంలో ప్రేమ పెరుగుతుంది ఇంకా ఆయనకి. కృష్ణ నువ్వేదో చేస్తున్నావు కృష్ణ. ఆ స్టేజ్లో వాళ్ళు కొద్దిగా మార్పు వచ్చిన తర్వాత గ్లోబ్ పెట్టుకుంటారు ప్రభుపాద. గ్లోబ్ అందరూ తెలుసు కదా, గ్లోబ్ అని ప్రపంచం అంతా గ్లోబ్ లాగా ఉంటుంది కదా, వరల్డ్ మ్యాప్ అంతా కూడా ప్రపంచ మ్యాప్ అది. అంటే తిప్పుతూ ఉంటారనమాట. అందరూ కూర్చోంటారు. అంత చిన్న పిల్లలు, 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు అంతా వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. ప్రభుపాద శిష్యులు ఎవరు వాళ్ళంతా కూడా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలే. ప్రభుపాద వాళ్ళందరికీ గ్రాండ్ ఫాదర్, తాతలాగా ప్రభుపాద వారు. అట్లా బంధం వాళ్ళకి చూసి అలా గ్లోబ్ తిప్పుతూ ఉంటారు ప్రభుపాదులు వారు. తిప్పుతూ ఉండి మనం నెక్స్ట్ కాలిఫోర్నియాలో ఒక టెంపుల్ ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ లండన్లో ఓపెన్ చేస్తాం, తర్వాత యూరోప్లో ఇక్కడ ఓపెన్ చేస్తాం, తర్వాత ఇండియా అన్నీ చెప్తుంటారనమాట. వాళ్ళందరూ అలాగా చూస్తుంటారు. స్వామీజీ మనకు ప్రసాదానికి డబ్బులు లేవు. కరెక్టే కదా,
లయన్స్ క్లబ్ సండే ప్రోగ్రామ్కి కొంతమంది ఉన్నారు, మీరంతా ఉన్నారు కాబట్టి ప్రసాదం మాకు టెన్షన్లే, మీరు చూసుకుంటున్నారు దాన్ని. వాళ్ళు అంటారు, స్వామీజీ గ్లోబ్ తిప్పుతున్నారు మీరు, అక్కడ ఎక్కడ టెంపుల్ అంటున్నారు, మన దగ్గర డబ్బులు లేవే, మన బాడీలోనే డబ్బులు సరిగా లేవు, ప్రపంచం ఎలా ప్రచారం చేస్తాం, టెంపుల్ కడతాం మనం. ప్రభుపాదుల వారు అంత విజన్. ఆయన అంటారు, కాలం అన్నీ వేరు చేస్తుంది, తొందరలో అన్నీ వస్తాయి, మీరే చేస్తారు అది కూడా. వాళ్ళు షాక్, మేము చేస్తామా? అయ్యో మన దగ్గర ఏమీ లేదు, మరి ఇక్కడే ఏమీ లేదు, ప్రపంచం మనం ఏం చేస్తాం? అంత డిటర్మినేషన్ ప్రభుపాదుల వారికి, అంత విజన్. ఎందుకంటే కృష్ణుడు చేస్తాడు ఇవన్నీ కూడా. ఆ విధంగా ప్రపంచం అట్లా కొద్ది కొద్దిగా చూడండి. జరిగింది ఎప్పుడు? ఇది 66లో జరిగిన సంఘటనలు ఇవన్నీ మీకు చెప్పేది. ఇంకా ఇండియాకి చూడండి 3 నెలల కోసం వస్తారు, అమెరికాకి వెళ్తారు. అది ఇవన్నీ చూసి కొద్ది కొద్దిగా అప్పుడు 3వసారి గుండె నొప్పి వస్తుంది. అప్పుడే విత్తనం కొద్దిగా మొలకెత్తుతుంది, అప్పుడు గుండె నొప్పి వస్తుంది. అప్పుడు చూడాలి, ఇది హైయెస్ట్ ఒక ఎమోషన్ ఉన్న అమెరికా వాళ్ళ ఎమోషన్ చూడ ఎలా ఉంటుందో. పరోపాల గుండె నొప్పి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యులందరూ కూడా, అంటే వాళ్ళ అమ్మానాలు అంత ఏడ్చుండ్రు, వాళ్ళు అంత ఏడుస్తున్నారు అక్కడ. ఇంకా స్వామీజీ ఇంక వెళ్ళిపోతారేమో, ఇంక మన స్వామీజీ లేరేమో, ఇప్పుడే మన జీవితం తెలుసుకుంటున్నామే, భక్తి తెలుసుకుంటున్నామే అని వాళ్ళకి అప్పుడు కూడా కృష్ణ గురించి బుక్కులు కూడా లేవు. ఇప్పుడే మీకు ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఆవిడ ప్రభుపాద బుక్స్ ఇంకా ప్రింట్ కూడా కాలా ఆ టైంలో. 66 భాగవతం కొద్దిగే ఒక బుక్ మాత్రం ఉంటుంది, హరే కృష్ణ మంత్రం తప్ప. వాళ్ళ దగ్గర మనలాగా మాలలు కూడా లేవు. అప్పుడు అమెరికాలో మాల లేకుండా చెప్పండి, ఇండియాలో ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొంతమంది చిన్న చిన్న పూసలు, రకరకాల రంగులు, కొంతమంది ఏదో పిచ్చి పిచ్చిగా మాలను పెట్టుకునే వాళ్ళంతా. స్వామీజీ మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి, మన అనాథలు అయిపోతాం మేమందరం కూడా, ఇప్పుడే భక్తి తెలుసుకుంటున్నాం, మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దండి మీరు అంటే. ప్రభుపాదులు అంటారు, అది నా చేతుల్లో లేదయ్యా, ఈ దేశానికి వచ్చిందే భగవద్గీత జ్ఞానం ఇవ్వడానికి. కృష్ణుడు నన్ను తీసుకువెళ్ళాలంటే నేను కూడా ఆపలేను. కృష్ణుడిని నేను ఏది మనం ఆపలేను. ఆయన స్వతంత్రుడు. ఆయన మనల్ని ఉంచాలంటే ఉంచుతాడు, లేదా నలిపేస్తాడు. నేను ఆయన చేతులు, ఆయన పాదాల కింద పడిన ధూళిలాగా నేను ఏదైనా చేయొచ్చు, ఆయన స్వతంత్రం ఆయనకు ఉంది. కాబట్టి నేను కృష్ణుని ఏది అడగను. ఒకవేళ మీకు అనిపిస్తే మీరు అడగండి కృష్ణుడిని అంటాడు. చూడండి ఎలా అడగాలి కృష్ణుడిని, వాళ్ళకి రాదు పాపం. ఎలా అడగాలి కృష్ణుడిని? కృష్ణుని కీర్తన చేయండి, మీరు కీర్తన చేస్తూ వేడుకోండి. కృష్ణుడు నన్ను ఉంచాలంటే ఉంచుతాలే, తీసుకెళ్తాడు. ఆ రాత్రి డాక్టర్ చెప్తారు, ఒక 2 రాత్రులు గడిస్తే కానీ చెప్పలేమండి, 3వసారి హార్ట్ అటాక్ కదా ఇది. సో భక్తులంతా ఏం చేస్తారంటే, ఆ రాత్రి 2 రాత్రులు నిద్రే ఉండదు వాళ్ళకి. రాత్రి అంతా హరే కృష్ణ మంత్ర కీర్తన చేస్తూనే ఉంటారు రాత్రంతా. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కీర్తనలు రాత్రంతా హరినామ, ఒక జాగారంలాగా. నెక్స్ట్ డే డాక్టరు మిరాకిల్ లాగా, లేదంటే ఆయన బయటపడ్డారు. చూడండి ఎలాగంటే, ఒక భక్తులు శిష్యులు ఎలా కృష్ణుని వేడుకుంటుంటే వాళ్ళందరూ ఏమిటి, కృష్ణ మాకు ఇప్పుడే ఆయన దారి చూపిస్తున్నారు, ఆయన వెళ్ళిపోవడం వల్ల నష్టం ఆయనకేం లేదు, నీ దగ్గరికి వెళ్ళిపోతారు, నష్టం మాకు కృష్ణ, ఈ లోకానికి నష్టం. ఒక సాధువు ధూళి ఏ ఊరిలో పడుతుందో ఆ ఊరు సస్యశ్యామలం అవుతుంది కొద్ది రోజుల్లోనే. సాధువులు ధూళి తగలాలి ఊరికి. ప్రభుపాదుల వారు ధూళి తగిలింది కాబట్టి అమెరికా కూడా భక్తితో మునిగిపోయింది. యాక్చువల్లీ వాళ్ళల్లో ఆ ఏడుపు, కన్నీరు, రాత్రంతా నిద్ర లేకుండా ఎప్పుడైతే ప్రభుపాద మళ్ళీ వెనక్కి వచ్చారనిస్తేనే వాళ్ళకి ప్రాణం మళ్ళీ వచ్చినట్టు. ఆ చిన్నపిల్లలకి చూడండి ఎంత ప్రేమ. ఎందుకంటే ఆయన అంత నిస్వార్థ ప్రేమ ఇచ్చాడు కాబట్టి అది హృదయాన్ని తాకుతుంది. మనం చేసే పని హృదయాన్ని తాకాలి, లేదంటే అది మైండ్ వరకే వెళ్తుంది అంతే. మనం చేసే పని మైండ్ వరకే వెళ్తుంది, హృదయాన్ని తాకదు. మన నిస్వార్థంగా చేసినప్పుడు భగవంతుడి సేవ ఆయన హృదయాన్ని తాకుతుంది. ఆయన హృదయాన్ని తాకి, ఇప్పుడు ఒక బంతి గోడ కూర్చో వెనక్కి వస్తుంది కదా, ప్రేమ అలాగా భగవంతుడి హృదయం తాకిందంటే మళ్ళీ వెనక్కి మన హృదయాన్ని తాకుతుంది. అప్పుడే ఆనందమయ.
మీరు పంచకోశాలు విన్నారా లైఫ్లో? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అన్నమయ అంటే భౌతికంగా పంచభూతాలతో వచ్చింది అన్నమయ. మన జీవితం ఈ భౌతిక శరీరంలో ఆగిపోకూడదు. ఒక భక్తి మాత్రమే మనోమయ, విజ్ఞానమైన దాటి ఆనందమయ ఏ జీవుడు స్వతంత్రంగా చేరుకోలేడు. పరమాత్మ సంబంధం లేకుండా సచ్చిత్ ఆనంద విగ్రహ, ఆనందం పరమాత్మ శరీరం అంతా ఆనందం నిండిపోయి ఉంటుంది. పరమాత్మ సంబంధం లేకుండా ఏ జీవుడు కూడా ఆనందాన్ని అనుభవించలేడు. ఇక్కడ విజ్ఞానమయ వరకు వెళ్ళగలుగుతాం మనం. ఈ శాస్త్రాలు, వేద జ్ఞానం అన్నీ చదివి ప్రాణమయ, బ్రీదింగ్, చక్రాలు ఇవన్నీ కూడా అవేకనింగ్ అవన్నీ లేపి చేయిస్తాం. మనోమయ, మనస్సుని నిగ్రహించుకుంటాం. విజ్ఞానమయ, జ్ఞానం సంపాదించుకుంటాం, బుద్ధిని పెంచుకుంటాం, అంతా బాగానే ఉంది. కానీ ఆనందమయ అది వైకుంఠంలో తప్ప ఎక్కడ లేదు. అది భగవంతుడితో సంబంధం ఉంటేనే ఆనందమయం దొరుకుతుంది. ఆ ఆనందం అనుభవించిన వాడికి ఈ ప్రపంచమంతా తుచ్చం. తుచ్చం అంటే ఏమిటి? అన్టచబుల్ అంటే ఇంకా మన వ్యర్థ పదార్థాల్లాగా ఇది డిస్గస్టింగ్ మల పదార్థాల్లాగా ఈ ప్రపంచం అలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని తాకిన వాడికి హయ్యర్ టేస్ట్ అంటాం. ఈ రుచి అనిపించిన తర్వాత జీవితంలో మనకు కనపడేపోయిన రుచి, ఒక పండులో రసం తీసేసిన తర్వాత పండు రుచిగా ఉంటుందా? ఆవులు తింటూ ఉంటాయి, నవ్వులుతూ ఉంటాయి, బాగుంది బాగుంది బాగుంది. మనం అలాగా రసమే ఉండదు. చెరుకు రసాలు తీసి చెరుకు పిప్పుని ఆవు తింటూ ఉంటుంది, నవ్వులుతూ ఉంటుంది, బాగుంది బాగుందని. మనం కూడా అంతే, రసం లేకపోయినా నవ్వులుతూ ఉన్నాం, బాగుంది బాగుంది బాగుంది. ఎంత అజ్ఞానం చూడండి. నా రసం లేదురా నాయన. లేదు ప్రభుజీ, రసం ఉంది ప్రభు, మీకు తెలియట్లేదు. అరే దాని పిప్పురా బాబు. ఆ పిప్పిని తెలుసుకోవడానికి జ్ఞానం ఉండాలి కదా. భగవద్గీత ఏం ఆ జ్ఞానం ఇస్తుంది, దాని రసం లేదురా నాయన అని. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, పునశ్చర్విత చర్వనానం. ఓ నరసింహ, ఈ జీవులు నమిలేసిన దాన్నే మళ్ళీ నములుతూ రుచిగా ఉంది అనుకుంటున్నారు. ఎంత మాయలో ఉన్న చూడు నరసింహ అంటారు. పునశ్చర్విత చర్వన, నమిలేసి ఊసిన దానిలో రుచి ఉంటుందా మళ్ళీ నమిలితే? అదే తీసుకుని నములుతున్నారు స్వామి. భౌతిక జీవితం ఇదే. ఆనందమయ భక్తి యోగ ద్వారా కాకుండా, పరమాత్మ సంబంధం లేకుండా ఆనందమయ రాదు. ఆ ఆనందమయ భగవంతుడు ఆచార్య రూపం ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఆనందమయ దొరుకుతుంది కాబట్టి అన్ని బంధాలు పక్కన పెట్టి ఆయన కోసం వస్తాం. ఇప్పుడు మా సంస్థలో ఉన్న బ్రహ్మచారులు, భక్తులందరూ కూడా ఇంత జీతాలు వదిలేసి ఇంత కష్టాలు ఎందుకు పడాలి చెప్పండి? మీరే చెప్పండి. కానీ కంప్లైంట్ ఎవరైనా చేస్తారు? కంప్లైంట్ చేయరు ఎవరు కూడా. ఏ భక్తుడైనా నీరసంగా ఉంటాడా? ఉపవాసం చేసినా కూడా యాక్టివ్గా ఉంటాడు. ఎందుకు? కృష్ణుని ప్రేమ. ఆ ప్రేమ దొరికిన తర్వాత మిగతా ప్రేమ ఎక్కడ? కపట ప్రేమ, బాధ్యత చేయొచ్చు. కానీ ఆ ఆనందమయ దొరికిన తర్వాత అన్నీ కూడా తుచ్చం. ఆ ప్రేమ వాళ్ళకి దొరికింది ప్రభుపాదుల ద్వారా. కాబట్టి వాళ్ళన్నీ వదిలేసి 10,000 మంది శిష్యులు కృష్ణ ప్రచారం కోసం ప్రపంచమంతా కూడా అంతా ప్రభుపాద కూడా డబ్బులు ఇచ్చి పంపిలా, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు లండన్కి వెళ్ళాలి, 3 కుటుంబాలు పిలుస్తారు ప్రభుపాద, వాళ్ళే వస్తారు. లండన్లో ఒక టెంపుల్ ఓపెన్ చేయాలి. సరేరా బాబు, కొన్ని $1 తీసుకో, టెంపుల్ ఓపెన్ చేయి. డబ్బులు లేవు. వాళ్ళకున్న కారు అది అమ్మేసి దాంతో కొంత $1 వస్తే దాంతో టికెట్లు కొనుక్కొని లండన్కి వెళ్తారు. గురుసేవ చూడండి. ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు కోసం ఇండియా నుంచి డబ్బులు లేకుండా అమెరికా వెళ్ళి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనిపిస్తే, వాళ్ళ శిష్యులు కూడా చూడండి డబ్బులు లేకుండా లండన్కి వెళ్ళి అక్కడ కృష్ణ ప్రచారం జరగాలి. రోడ్లపైన సంకీర్తనలు చేసేవాళ్ళు, హరే కృష్ణ కీర్తనలు. రోడ్లపైన పడుకునేవాళ్ళు ఒక్కొక్కసారి. ఆ డబ్బులు ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఎలా బతకాలి చూడండి. కానీ ఈ భక్తి ప్రచారం అంటే స్వామీజీ ప్రభుపాదుల వారిని ఆనంద పెట్టాలి. ఎందుకంటే ఆచారులను ఆనంద పెడితే భగవంతుడు ఆనందం 1000 రెట్లు ఎక్కువైపోతుంది.
భగవంతుడు ఆనందం ఎప్పుడు భక్తుల ఆనందమే ఆయన ఆనందం. భగవంతుడికి వేరే సెపరేట్గా ఆనందం లేదు. ఆయన భక్తులు ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉన్నట్టే. మన భక్తులను బాధ పెడితే ఆయన బాధపడుతాడు. వీళ్ళందరూ లండన్కి వెళ్ళి అంత కష్టాలు పడుతుంటే ఆ మధ్యలోనే ఎన్నో మిరాకిల్స్, వాళ్ళ కష్టాలన్నీ కూడా. చిన్న పాప ఉంటుంది వాళ్ళు, చూడండి, 6 నెలలు పాపతో వెళ్తారు లండన్కి. వాళ్ళు ఉండడానికి ప్లేస్ లేదు, 3 ఫ్యామిలీస్, అంతా అమెరికన్సే వాళ్ళు. యమునా మాతాజీ, జానకి మాతాజీ, మాలతీ మాతాజీ వాళ్ళ భర్తలు. అన్ని కష్టాలు లండన్లో పడితే ఒక 2-3 సంవత్సరాల్లోనే జార్జ్ హ్యారిసన్ అని ఒక అప్పట్లో మ్యూజిక్ సంగీతంలో 1960s ఒక టాప్ ప్రపంచంలోనే ఆయన ప్రభుపాదుల హరే కృష్ణ మంత్రం ఎక్కడో వింటారు. ఆయన రేడియోలో వచ్చేది అప్పట్లో హరే కృష్ణ, ప్రభుపాద హరే కృష్ణ కీర్తనలు రేడియోలో వచ్చేటివి అమెరికాలో. ఆయన అమెరికా టూర్కి వెళ్తే లండన్ నుంచి ఆ రేడియోలో హరే కృష్ణ ప్రభుపాద వారు చెప్పింది విని, ఎంత అద్భుతంగా ఉంది, ఇలాంటి వ్యక్తిని చూడాలి అనుకుంటాడు ఆయన. అదే లండన్కి వస్తే ఆ లండన్ వీధుల్లో అదే ట్యూన్ పాడుతుంటారు భక్తులు అక్కడ కదా వెళ్ళిన వాళ్ళు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇది విన్నాను అమెరికాలో నేనంటే, ఆ స్వామి శిష్యులు మేమందరం కూడా. అట్లా వాళ్ళు రోడ్లలో చూసి వాళ్ళతో పరిచయం పెట్టుకొని ఎలా చూడండి. అప్పుడు ఒక మాతాజీ, యమునా మాతాజీ ఏం చేస్తుందంటే, జార్జ్ హ్యారిసన్ బాగా డబ్బులున్న వ్యక్తి, ఇతను ఎలాగా ఎన్నో ప్రయత్నం చేస్తారు అతను కలవాలని, కానీ అతను సెక్యూరిటీ అంతా ఉంటారు, కలవలేరు ఆయన్ని. ఒక మాతాజీ ఏం చేస్తుంది చూడండి, యమునా మాతాజీ ఒక కేక్ చేస్తుంది, వాళ్ళ ఆఫీస్కి పంపిస్తుంది. జార్జ్ హ్యారిసన్ అని పేరు. ఏం పేరు? జార్జ్ హ్యారిసన్. ప్రభుపాద అనేవాళ్ళు, నీ పేరు హ్యారిసన్ కాదే హరిసన్ అంటారు. అంటే హరి కొడుకు, కృష్ణుడు కొడుకే నువ్వు, హ్యారిసన్ కాదు హరిసన్. ఆ మాతాజీ కేక్ పంపిస్తుంది ఆఫీస్కి. అతను రోజు కేక్ వస్తూ ఉంటుంది. ఎవరు పంపిస్తారు ఈ కేక్? చాలా బాగుంది ప్రసాదం ఇది, ఎవరో ఒకరు వస్తున్నారు, ఇచ్చి వెళ్తున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ వాళ్ళు ఇచ్చారు, ఒకసారి పిలవండి అంటారు. అట్లా పరిచయం ఎలా వస్తుంది చూడండి. అప్పుడు అంటారు, రోడ్లో మీరు చాలాసార్లు చూశానయ్యా, కానీ కలలేకపోయాను మిమ్మల్ని, వీడి ప్రసాదం వరకు కలిశాను, ఎలా మనం ఏం చేస్తాం కలిసి, నేను కూడా చేయాలని ఉంది, నాకు కృష్ణుడు అంటే తెలుసుకోవాలని ఉంది. అలా మొదలవుతుంది. ఆయన ఆ భక్తి భగవద్గీత అర్థం చేసుకొని కృష్ణుడికైనా చేయాలి, స్వామీజీ ప్రభుపాదికైనా చేయాలని లండన్ నగరంలో 19 ఎకరాల ఎస్టేట్, ఇప్పుడు కొన్ని 100 కోట్లు, అది అప్పట్లో కూడా చాలా విలువైన 19 ఎకరాల ఎస్టేట్ కృష్ణుడికి బహుమతిగా ఇచ్చేస్తాడు ఆయన. మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా లండన్లో పెద్ద కృష్ణుడు టెంపుల్ ప్రభుపాద వారికి కానుక ఇస్తారు ఆయన. చూడండి, ఒక బ్రిటిష్ వాడు, బ్రిటిష్లో పుట్టిన వ్యక్తి 19 ఎకరాల ఎస్టేట్ కృష్ణుడికి బహుమతిగా ఇచ్చాడంటే అది ఎంత మార్పు చూడండి మీరే. ఇండియాలో అందరూ ఇవ్వచ్చు, ఇండియాలో ఈ నేల ప్రభావం అది. బ్రిటిష్లో నేలపైన వాళ్ళ కృష్ణుడి పేరే తెలియదు కదా. అది భగవంతుడు అంటే కష్టాలు పడినా కానీ ప్రభుపాదుల వారు అంతా మళ్ళీ తర్వాత అంతా ఒక మ్యాజిక్ అది. అంటే 66 నుంచి 77 వరకు ఒక 10 సంవత్సరాలు ఒక విప్లవంలాగా జరిగింది హరే కృష్ణ ఉద్యమం ప్రపంచమంతా. 108 గుడులు ఎలా వచ్చాయండి అసలు, ఎక్కడికైనా డబ్బులతో ఎక్కడ లేవు. భక్తులు వెళ్తాడు, మొదలు పెడతారు. ఇప్పుడు మీ ఊరు అలాగే వచ్చాం కదా మేము, ఏ ఊరైనా అంతే. భక్తులు వెళ్తేనే భగవంతుడు అన్ని తర్వాత కొద్దిగా వస్తాయి. అంతే అన్నీ ఏర్పాటు చేసినాక మేము చేంజ్ చేయాలి. ఇక్కడ కష్టాలు పడాలి. ఎందుకు కష్టాలు పడుతాం మేము ఇక్కడ? వేరే టెంపుల్ సపోర్ట్ తీసుకోకూడదు ఎక్కువ. ఎందుకంటే ప్రభుపాదుల వారు కష్టాలు ఏం చేస్తే మనిషిని స్ట్రాంగ్గా చేస్తాయి. మనం గొప్ప భక్తులు అవ్వాలంటే గొప్ప కష్టాలు పడాలి. కష్టాలు లేకుండా కృష్ణ నా కష్టాలు లేక సుఖమే కృష్ణ అంటే భక్తులు అవ్వలేం, మనం ఇక్కడే ఉంటాం. కాబట్టి మనందరం కూడా ప్రభుపాదుల వారు జీవితం అంతా కూడా ఇన్స్పిరేషన్. అది మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నా కానీ, ఇంట్లో బాధలున్నా కానీ, వ్యాపారంలో బాధలున్నా కానీ, ఉద్యోగంలో ఇబ్బందులున్నా కానీ, లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ, ప్రభుపాద లైఫ్లో అన్నపడిన కష్టాలు అది ఒక ఇన్స్పిరేషన్ మనకంటే. జీవితం ఎప్పటికీ ఒకరితో జీవితం అయిపోదు, ఒక బంధంతో జీవితం అయిపోదు, ఒక ఉద్యోగంతో జీవితం అయిపోదు, ఒక వ్యాపారంతో జీవితం అయిపోదు. ప్రభుపాదులో చేస్తున్న వ్యాపారాలు అన్ని నష్టాలు కదా. 40 సంవత్సరాలు నష్టాలే ప్రభుపాదుల వారికి, కానీ వదిలిపెట్టలేదే. మన చిన్న కష్టాలు కృంగిపోతే ఎలాగా? ఒంటరి జీవితం గడిపారే ఆయన.
అదే ప్రభుపాద అంటారు, నా కుటుంబంలో 5 మంది బిడ్డలను వదిలేసిన కృష్ణాకుడు 10,000 మంది బిడ్డలను ఇచ్చాడు అంటాడు ప్రభుపాదులు వారు. శిష్యులు నన్ను 10,000 మంది బిడ్డలను చూసుకుంటున్నారే చూడండి. ఎంతమంది తల్లిదండ్రులు శపించారు ప్రభుపాదుల వారిని. నా బిడ్డలు అందరూ ప్రసాద్ గారిలాగా ఉంటారు కదా, అంతే కదా. మన లోపల మన గోవిందాచార్యన్ వాళ్ళ అమ్మానాలు కూడా వెళ్ళిపో హరే కృష్ణ వెళ్ళిపో, మా అమ్మానాలు కూడా వెళ్ళిపో హరే కృష్ణ వెళ్ళిపో, నో ప్రాబ్లం. అది ఎంత అదృష్టం చూడండి. కాబట్టి తల్లిదండ్రులు అంతగా ఉంటారా? కొంతమంది కోర్టుకు వెళ్ళారు, అమెరికాలో కేసు పెట్టారు, మా బిడ్డలకి బ్రెయిన్ వాష్ చేసి మత్తు మంది తీసుకెళ్ళిపోయారు అనేసి. అరే వాడు మత్తు వదిలిచ్చేవారు నాయన, మేము మత్తు మంది ఇవ్వలేము మేము వాడికి. హిప్పీ కల్చర్ అంటే వాడు మత్తులో ఉన్న వాడిని సాధువుని చేశారా నాయన, మేము మత్తు ఇచ్చామంటే. జడ్జి కూడా విని ఒకసారి జైల్లో పెట్టారు, భక్తులను తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఇట్లా జడ్జి అడుగుతాడు, ఏంటి పరిస్థితి అంటే, నీకు జైల్లో జీవితం ఎలా ఉంది అంటే, స్వామి బయట జీవితం ఎలా ఉంది, 4 గంటలు నిద్రలేస్తామండి, పొద్దున 2 గంటలు జపం చేస్తాము, బయట ఆహారం తీసుకోము, సినిమాలు చూడము, టీవీలు చూడము, భగవద్గీత భాగవతం తర్వాత ప్రచారంకి వెళ్తుంటాం, ఇంత రాత్రి 10 వరకు సేవ చేస్తూ ఉంటాం. జడ్జి విని, నువ్వు జైలు కన్నా ఎక్కువ కష్టంగా ఉంది బయట ఉన్నాడు ఆయన, బయట ఉండి పర్లేదు నువ్వు, నీకు జైలు సుఖం అక్కడే నువ్వు ఎక్కువ కష్టాలు పడుతున్నా, కాబట్టి నీకు శిక్ష అవసరమే, నీకు శిక్ష ఆల్రెడీ అనుభవించుంటే ఉన్నావు, వెళ్ళిపో నువ్వు అంటే. సామాన్యులు కలగా అనిపిస్తుంది కదా ఇది. ప్రతిరోజు 3:30 లేస్తా 4 లేస్తా మనం నియమాలు, ఏకాదశి, ఇన్ని నియమాలన్నీ పాటించాలంటే శరీరంపై ఇంద్రియ నిగ్రహం ఉండాలి కదా. జడ్జి ఏమంటాడు, ఇన్ని కష్టాలు బయట అనుభవిస్తుంది, లోపలికి వచ్చి నువ్వే చేస్తావు, ఇంకా నువ్వు బయట ఉండు. అది ప్రభుపాదులు చెప్తారు చూడండి, ఎంత గౌరవం. భక్తులు అంటే జడ్జిలు గౌరవించే వాళ్ళు కూడా, అంటే ఇంత నియమాలు పాటిస్తారా వీళ్ళు. అందుకే ఇస్కాన్ అంటేనే నియమాలు, ఒక స్టాండర్డ్ ఇది. ఊరికి ఏదో సత్సంగాలకు వెళ్ళాం కదా, ప్రోగ్రాంలకు వెళ్ళాం కదా, తినేసి వెళ్ళిపోతుంటాం, లేదంటే మనం వినేది వదిలేస్తుంటాం కాదు. ఇంద్రియ నిగ్రహం రావాలి మనకు. దీక్ష స్టడీస్ కంప్లీట్ అయింది, జాబ్లో వచ్చిన 2 పిల్లలకి. జాబ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఉండాలి మేమంటే పీజీలో ఉంటామంటే, పీజీ కాదు రెసిడెన్సీ, ఇస్కాన్ రెసిడెన్సీ అంటే వచ్చేది 20,000 జీతం, 10,000 ఇస్కాన్ రెసిడెన్సీ కట్టాలంటే మొత్తం కట్టా పర్లేదు, మీరు ఇద్దరు ఇస్కాన్. అదే మీరు చేసిన తప్పు. అరే బంగారు తప్పది, బంగారు తప్పటి తప్పు, బంగారు తప్పటే మంచిదనే కదా, అది చెప్తున్నాను కదా. 3 గంటలకే లేపి వాళ్ళు అంతా ప్రార్థన చేసేసి క్యారియర్ కట్టించి డ్యూటీకి పంపించారు. కరెక్ట్. అది ఆ ప్రవర్తన అట్లే వాళ్ళకి 5 సంవత్సరాలు కంటిన్యూ అయ్యి. మేము కూడా మీ అందరికి కూడా ఇప్పుడు ఫోక్ హాస్టల్ కడతాం ఇక్కడ మీ అందరి కోసం. ఓల్డ్ ఫోక్ హాస్టల్, మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్ అనకూడదు, ఓల్డ్ ఫోక్ హాస్టల్, ఓల్డ్ కృష్ణ ఫ్రెండ్స్ కోసం, మీ అందరి కోసం. రెడీగా ఉన్నారా మీరు? టైంకి భోజనం పెడతాం, ప్రసాదాలు పెడతాం మీ అందరికీ. వెరీ గుడ్. సెకండ్, పొద్దున లేయడం, జపం చేయడం, మీకు ఏ సమస్యలు ఉండవు. భగవంతుడు జపం చేయడం, సేవ చేసుకోవడం, ప్రసాదం తినడం, హరికథ కృష్ణ కథ వినడం, సమయం వచ్చినప్పుడు హరే కృష్ణ. మిమ్మల్ని పూర్తి కూడా మొత్తం మేమే చేస్తాం నీట్గా. మంత్రాలు, హరే కృష్ణ మంత్రం వింటూ భక్తుల సాంగం వెళ్ళిపోవడం ఎంత అద్భుతమైన జీవితం కదా. కావాలా వద్దా? ఇంట్లో దెబ్బలు తిని అక్కడే ఉంటారా? చెప్పండి, ఇంట్లో దెబ్బలు తిని అక్కడే ఉంటారా? పర్లేదు ప్రభు, తన్నా పర్లేదా, కొడుకే కదా, పర్లేదు ప్రభు, ఉంటారా? చెప్పండి. మీ అందరి కోసం హాస్టల్ కడతాం, రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ